దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రభునందు సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించి సమయాన్ని ఇచ్చిన దైవజనులు మరి పాస్టర్ స్టీఫెన్ గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అవకాశాలు నాకు కల్పించిన మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు నా మనసారా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయంలో చిన్న వాక్య భాగం చదువుకుందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన రాజా, గొప్ప దేవుడా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. గడిచిన కాలం అంతా మమ్మలను కాపాడి సజీవులుగా ఉంచి ఈ దినం మాకు మీరు అనుగ్రహించి ఈ రాత్రి సంఘముగా కూడుకొని నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించి గణపరిచే గొప్ప భాగ్యము మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ నోటి మాట కొరకు మేమందరం వేర్చుండగా గొప్ప దేవుడా, మీరే రంగం మీదకి వచ్చి మీ దాసుని మరుగుపరిచిన ఆయన అయ్యా, మాతో మీరు మాట్లాడి ప్రభా మా జీవితాలను ఈ వాక్యంతో సరిదిద్ది చక్కపరిచి ఈ స్వారూప్యంలోనికి మలచి ప్రభా నేను ఎదుర్కొనటానికి తగినట్లుగా నీ కృపతో మమ్మల్ని అందరినీ కూడా ఆయుధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అల్పుడను అయోగ్యుడను ప్రభా, కేవలం నీ కృప చేత ఇక్కడ నిలబడి ఉన్నాను నాయన. నా నోటిని నీ బోరగా వాడుకోము ప్రభా, నా నోట నీ మాట ఉంచుకో ప్రభా. మా అందరి హృదయాలు ఎరిగిన దేవుడవు, ఈ దినమునకు ఈ గడియకు నాయన మాకు కావలసినటువంటి వర్తమానము ప్రభా నీ కృప చేత మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా నీ వార్తలతో దీవించి ప్రభా ఆశీర్వదించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా మధ్యలో ఎవరెవరు ఎలాంటి అవసరతలతో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రతి వారి యొక్క అవసరతలు అక్రతలు ఎరిగిన వాడు నీవే. వాటన్నిటిని తీర్చుటకు చాలిన దేవుడవు కూడా నీవే ప్రభా. నిత్యముగా విశ్వాసంతో కలువరిలో మీరు చెందించిన రక్తమును బట్టి, అర్పించిన బలియాగమును బట్టి, మీరు పొందిన మరణ పునరుద్ధానములను బట్టి, అనుగ్రహించిన విజయమును బట్టి ప్రభా విశ్వాసంతో ప్రభా ప్రతి సమస్య నుంచి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి పరిస్థితి నుంచి విడుదలను ప్రకటిస్తున్నాను. ప్రతి వ్యాధి బాధల నుండి ప్రభా, ప్రతి విధమైనటువంటి స్థితిగతులన్నిటి నుంచి నాయన నిశ్చిత ప్రకారముగా విడుదల కలుగును గాక ప్రభా. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ స్థలమును ప్రాంగణమును కూడి వచ్చిన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు నాయన సమర్పించుకుంటూ, ముఖ్యంగా మీ దాసులు స్టీఫెన్ గారిని వారి కుటుంబాన్ని అలాగే వారికి మీరు అప్పగించిన పరిచర్య అంతటిని కూడా ప్రభా మీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు ఈ శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను. ఆమేన్. కీర్తన గ్రంథంలో నుంచి 117వ కీర్తన. చిన్న కీర్తన ఇది. కీర్తన గ్రంథంలోనే మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచు. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. దేవుడి చదవబడిన వాక్యం మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నాము. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వెలవడం నుండి అలాగే చిన్ననందిగామ, వెలగలేరు, ఆతుకూరులో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క వధువు సంఘం నుండి కూడా నేను మీకు కృతజ్ఞతలు శుభములను తీసుకొని వచ్చున్నాను. నా కుటుంబం తరపు నుంచి కూడా మీకు శుభములను తీసుకొని వచ్చున్నాను. నిజంగా మరి దేవుని కృపను బట్టి నాతో పాటు ఇద్దరు సహోదరులు రావడానికి దేవుని కృప చూపించారు. అలాగే మరి ఇక్కడే ఉంటూ క్రీస్తురాజపురంలో ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నారు మరి సహోదరు నరేష్, అలాగే సౌజన్య. వారు కూడా మరి పోస్ట్ చూసి రావడం చాలా సంతోషం. దాన్ని చూసి నేను షాక్ అయ్యాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి మీ మధ్యలో ఉండడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను.
మరి జాషువా గారి ద్వారా సో జాషువా గారి ద్వారా నాకు స్టీఫెన్ గారితో పరిచయం కలిగింది. వారి చర్చిలో ఒక వివాహానికి కూడా నేను జాషువా గారితో కలిసి వచ్చిన జ్ఞాపకం నాకు ఉంది. చర్చిలోనో ఫంక్షన్ హాల్లో జరిగిన తర్వాత చర్చి దగ్గరికి వెళ్ళినట్టున్నాను. అప్పుడు ఇది కాదు, వేరే స్థలం అది. సో అలాగూ తర్వాత కందులపాడు సుందర్ కుమార్ గారి దగ్గరికి మరి మీటింగ్స్ కొరకు వచ్చిన సమయంలో కూడా వారిని నేను కలుసుకోవడం, నిజంగా వారితో ఇలాగూ ఈ పరిచయం ఏర్పడడం నిజంగా చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి నన్ను ప్రేమించి నా యందు నమ్మిక ఉంచి మరి నాకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చినందుకు నిజంగా దైవజనులు స్టీఫెన్ గారికి నా నిండు మనసుతో మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఎవరికి పడితే వారికి మనం పుల్పిట్ ఇవ్వలేం. ఖచ్చితంగా ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడే, ఒక వ్యక్తి మీద మనం సంపూర్ణంగా విశ్వసించగలిగినప్పుడే ఈ పుల్పిట్ మనం ఏం చేస్తామంటే ఇస్తాం అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం. విత్తబడుతున్నటువంటి వాక్యం సరిగా గనక సరి అయినది విత్తబడలేదు అనుకోండి, అది విభిన్నమైనటువంటి ఫలాలను తీసుకొస్తుంది, అది ఎంతో నష్టాన్ని తీసుకొని వస్తుంది. అందుకే నిజంగా దైవజనులు మరి ఎంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని ప్రేరణతో మరి కార్యాలన్నీ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. సో అలాగూ మరి నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దైవజనులకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ మధ్యలో ఉండడం నిజంగా చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క వధువును కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సరే, మంచిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవజనులు నాకు ఫోన్ చేసినప్పుడు నేనేమో హైదరాబాద్ లో ఉన్నాను. అక్కడికి వచ్చి టైం కుదురుతుంది అక్కడ ఆలోచన చేశాను. కానీ సో దేవుని కృపను బట్టి ఈరోజు, అంటే యాక్చువల్ గా రేపు అడిగారు, రేపు ఇద్దామని నేను అనుకున్నాను, కానీ రేపు వద్దామని అనుకున్నాను. కానీ రేపు శుక్రవారం నాకు ఒక చర్చిలో ప్రేయర్ ఉంటుంది. అయితే నేను గత ఆదివారం నా చర్చిలో లేను, గత శుక్రవారం కూడా నేను చర్చిలో లేను. కంటిన్యూగా ఇది 2వ వారం అయిపోద్ది. కాబట్టి కొంచెం అయ్యో సహోదరుడు అడిగాడు శుక్రవారం కుదరదని అంటున్నాను అని బాధపడ్డాను. కానీ ఈ మధ్యలో ఈ రోజు అడగడంతో నిజంగా నేను చాలా సంతోషించాను. ఎందుకంటే దేవుని మహాకృపను బట్టి ఈ రోజు నిజంగా మీ మధ్యలో ఉండడం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఈ రాత్రి ఒక చిన్న వాక్య భాగాన్ని నేను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అదేంటంటే, దేవుని యొక్క కృప అన్యజనులమైనటువంటి మన ఎడల హెచ్చుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని ఏం చేయాలంటే గమనించాలి. ఎందుకంటే దేవుడు మన కాలానికి తన ప్రవక్తను రంగం మీదకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన ప్రవక్తను రంగం మీదకి తీసుకుని వచ్చి తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను ఆయన మనకి ఏం చేస్తున్నాడంటే వ్యక్తపరుస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. తన మనస్సులో ఉన్నదంతా కూడా, ఆ ప్రణాళిక అంతా కూడా ఆయన మనకి ఏం చేస్తున్నాడంటే తెలియజేస్తా ఉన్నాడు. నిజంగా ఇలాంటి కాలంలో ఉండడం ఇది ఎంతో గొప్ప భాగ్యంగా నేను ఎంచుతున్నాను. మనకు ముందున్నటువంటి ఏ కాలంలో వారికి లేనటువంటి ధన్యత ఈ కాలంలో ఉన్నటువంటి మనకు దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించాడు. అందుకనే దేవుడు ఈ కాలానికి పంపినటువంటి ఆ ప్రవక్త ద్వారా నిజంగా అన్యజనుల పట్ల దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది, అన్యజనుల పట్ల దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నది, అన్యజనుల పట్ల దేవుడు తన కృపను ఎంత హెచ్చుగా వారికి కనబరుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలను దేవుడు తన ప్రవక్త ద్వారా ఆ సంగతులను ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి సోదరులారా, అన్యజనులమైనటువంటి మనము గ్రహించాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఇది. ఎందుకంటే అసలు భూమికి పునాదులు వేయబడక మునుపే అన్యజనులమైనటువంటి మనలను దేవుడు ప్రేమించి తన వధువుగా ఎన్నుకున్నాడు.
అదేదో నువ్వు పుట్టి పెరిగి నీ మంచి చెడులు అన్ని చూసిన తర్వాత కాదు. అప్పుడు భూమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆకాశం లేదు, నక్షత్రాలు లేవు, జంతువులు లేవు, సముద్రం లేదు, ఏమీ లేదు. ఇవేమీ లేనప్పుడే దేవుని యొక్క మనస్సులో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు నేను మీ అందరితో అన్ని జనుల పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఎంత ఉన్నతంగా ఉందో మనం గ్రాడ్యువల్ గా చూసుకుంటా వెళితే నిజంగా దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడా, దేవుడు మన ఎడల ఎంత కృప చూపించాడా, దేవుడు మన ఎడల ఇంత హెచ్చైనటువంటి కృపను కనబరిచాడా అనేటువంటి విషయం ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అర్థమవుతూ ఉంటుంది. అందుకే రాత్రి నేను మీకు ఆ విషయాన్ని ఏం చేయాలనుకుంటున్నానంటే తెలియపరచాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నా. ఎందుకంటే జనరల్ గా అన్యజనులు అంటే మన భారతదేశంలో ముఖ్యంగా వారు చాలా ఉన్నతమైనటువంటి జాతికి చెందినటువంటి వారని లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి ప్రజలని అనుకుంటాం. కానీ నిజంగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుండి కనుక మనం చూసినట్లయితే, దేవుని యొక్క దృష్టిలో నుండి కనుక మనం చూసినట్లయితే ఉన్నతమైనటువంటి జనాంగం ఎవరైనా ఉన్నారంటే యూదులు, ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. వాళ్ళ తర్వాతే ఎవరైనా సరే. కాబట్టి ఇప్పుడు ఆ లెక్కలో మనం కనుక ఆలోచిస్తే అన్యజనులమైనటువంటి మనము అసలు ఎందుకు పనికి రానోడం? ఒక మాటలో చెప్పాలంటే ఒక లో కాస్ట్ వ్యక్తిని, ఒక నిమ్న కులస్తుడిని ఒక ఉన్నత కులస్తుడు ఎలాగైతే అంటి ముట్టనట్టు చూస్తాడో, హల్లెలూయా, ఇశ్రాయేలుకి అన్యజనులకి మధ్య ఉన్న సంబంధం అలాంటిది. హల్లెలూయా. కానీ ఇప్పుడు అలాంటి మనలను దేవుడు ప్రేమించాడు, అలాంటి మనలను దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఈరోజు నేను మీ అందరితో చెప్తున్నాను, దేవుడు మన ఎడల చూపినటువంటి కృప ఎంత హెచ్చుగా ఉన్నది. అందుకు మనం ఆయన్ని ఎంత స్తుతించినా కూడా ఆయన రుణాన్ని మనం ఏం చేయలేమంటే తీర్చుకోలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథము ఛాయలతో మాదిరిలతో ఉంటా ఉంటది. అందుకనే అన్యజనుల యొక్క స్థితిని మనం బైబిల్లో ఏం చేయొచ్చు అంటే గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఓబద్యా గ్రంథం ఒకటి మనం చూద్దాం. ఓబద్యా గ్రంథం ఒకటే అధ్యాయం ఉంటుంది. అది ఓబద్యా గ్రంథము యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. సమకూర్చువారు నీకే ఆరాధన, మాకు సమకూర్చువారు నీకే ఆరాధన, సమకూర్చువారు నీకే ఆరాధన, మాకు సమకూర్చువారు నీకే ఆరాధన. చూడండి, ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంది. అందులో 15వ వచనం చదువుకుందాం. ఈ మాట జాగ్రత్తగా ఉండండి. యెహోవా దినము ఒక అన్యజనుడుగా మనం ఉండటాన్ని బట్టి నిజానికి అసలు ఏమి రావాల్సి ఉన్నదంటే మన మీదకి యెహోవా దినము రావాల్సి ఉన్నది. అర్థమవుతుందండి? కానీ ఆ దినము నుండి దేవుడు మనల్ని తప్పించాడు. అదే కృపారమాట. నిజానికి ఒక అన్యుడుగా మనం ఉండడాన్ని బట్టి, ఒక అన్యరాలుగా మనం ఉండడాన్ని బట్టి
ఒక అన్య జనాంగంలో మనం ఉండడాన్ని బట్టి నిజానికి మన మీదకి ఏం రావాలి? చెప్పాలి అందరికీ. నేను చెప్పట్లే. యెహోవా దినము. ఇప్పుడు యెహోవా దినం అంటే ఏంటి? యెహోవా దినం అంటే ఏంటో దానికి ముందు గ్రంథంలోనే రాయబడింది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. అందరూ కూడా లేఖనాలు తెరవండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. యెహోవా దినము రావాలని చూడండి. యెహోవా దినం రావాలి 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 రావాలని ఆశ పెట్టుకొని ఉండేవాళ్ళారా, అది యెహోవా దినం అంటే ఏంటి? అంటే ఇప్పుడు అన్యజనులందరి మీదకి ఏమొస్తుంది? మరి నువ్వు నేను ఒక అన్యజనుడుగానే ఉండుంటే ఏమై ఉండేది? హల్లెలూయా. అందుకైతే దేవుడు మన ఎడల చూపినటువంటి కృప అర్థం అవుతుందా? అర్థం కావట్లేదా? భూమికి పునాదులు వేయబడక మునిపే నిన్ను ప్రేమించి ఆయన నిన్ను తన వధువుగా ఎన్నిక చేసుకోవడం. ఎందుకంటే నిజానికి నువ్వు ఎవరవై అంటే శ్రమను అనుభవించవలసిన వాడివి, దేవుని యొక్క కోపాన్ని అనుభవించవలసిన వాడివి. కానీ ఇప్పుడు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ ఏంటో, కృప ఏమిటో, నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచన ఏంటో నీకు అర్థం కావాలి. నిజానికి అన్యుని యొక్క స్థితి అది. అందుకే అన్నాడు శ్రమ అది రావాలి. రావాలంటే అది ఏమన్నా ఆశీర్వాదాలు తెచ్చే దినం అనుకుంటున్నారా? ఏదన్నా మేలులు తీసుకొచ్చే దినం అనుకుంటున్నారా? లేకపోతే ఏదో శరీరాలు మార్పు చెందే దినం అని అనుకుంటున్నారా? అమ్మా వింటున్నారా? వింటలేదా? ఏదో బాధ్యత అబాధ్యతకు మారే సమయం అనుకుంటున్నారా? క్షేత అక్షేతను ధరించుకునే సమయం అనుకుంటున్నారా? కాదు, అది శ్రమ దినం. అది ఎలాంటి శ్రమ దినం అంటే చూడండి, యెహోవా దినము వచ్చుట వలన ఏంటి నీకు ప్రయోజనం? అది వెలుగు కాదు, అది అంధకారము, చీకటి. నిజానికి అన్యజనులందరి మీదకి ఏం రావాల్సి ఉన్నది? హల్లెలూయా. ఒకడెవడో వస్త్రం లేకుండా పెండ్లి విందులోకి వచ్చాడంట. అర్థమవుతుందా? ఆ పెండ్లి విందు యొక్క యజమాని ఆ పెండ్లి విందులోనికి వెళ్ళి చేసినప్పుడు ఒకడు వస్త్రం లేకుండా ఉండడం అక్కడ చూసి ఏం చేశాడంటే ఆయన చప్పట్లు కొట్టి ఎవరక్కడ అని పిలిచి ఇదిగో వీటిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లి వెలపల చీకట్లో పారవేయండి అని అన్నాడు. అలాంటిది యెహోవా దినం అంటే. అర్థమవుతుంది? అది వెలుగు కాదు, అది చీకటి. అంటే నిజానికి అన్యజనులందరి మీదకి ఏమి రావాల్సి ఉన్నదంటే ఒక చీకటి రావాల్సి ఉన్నది, ఒక శ్రమ రావాల్సి ఉన్నది. అదేదో మేలు కలిగించేది కాదు, అదేదో దీవెన కలిగించేది కాదు. అందుకని అంటున్నాడు దానికోసం మీరు కనిపెడతా వల్ల ఏంటి ప్రయోజనం? అది చీకటి, అది వెలుగు కాదు. 19వ వచనం, ఒకడు సింహము వద్ద నుండి చూడండి, సింహం ఎమ్మడబడుతుందంట ఒకటి. ఇప్పుడు వాడు పరిగెత్తుకుంటూ 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 ఆ సింహం బారి నుండి ఏం చేస్తున్నాడు? తప్పించుకోవడానికి. అంతేనా? మీరు కూడా అంతే చేస్తారా? లేకపోతే తినంటారు? అవునా కాదా? మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం అదే ఎవరిని మీ ముందు ఎదురు చూస్తుంది మింగయ్య అంటావా? అలాగే ఇక్కడ ఏమంటాడంటే ఒకరిని సింహం ఏం చేస్తుందంటే వెంటాడుతుందంట. వాడేం చేస్తాడంటే ఆ సింహం నుండి తప్పించుకోవడానికి పరిగెడుతున్నాడంట. పరిగెట్టి 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 ఎట్టో గంట మొత్తానికి సింహం చేతిలో నుండి ఏం చేశాడంటే తప్పించుకున్నాడంటండి. హల్లెలూయా. ఎలా? వారు ఇంటిలోనికి పోయి ఎట్లా తప్పించుకున్నాడు? సింహం బారి నుండి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకున్నాడు. అమ్మాయ్యా, ఇప్పుడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ సింహం బారి నుండి తప్పించుకున్నాడు. గుండె ఎలా కొట్టుకుంటుంది అంటారు? వాడు ఎంత అవునా ఉరుకులు పెట్టి పరుగులు ఎత్తి అవునా ఆ రొమ్ము కొట్టుకుంటా నిజంగా దాహంతో అల్లల్లాడుతా ఎంత అయోమయ స్థితిలో ఉంటాడు. తలుపు తెచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తా ఉంటాడంటే శాంతి వెళ్తా ఉన్నాడు గోడకి తానుకొని. ఎందుకంటే ఇట్లా నిలబడను కూడా నిలబడలేడు, పరిగెత్తి పరిగెత్తి వచ్చాడు. అట్లా నిలబడితే కళ్ళు తిరిగిపోయి తూలి పడిపోతాడేమో. హల్లెలూయా. అమ్మయ్య ఎట్లా పడ్డ సింహం బారుని తప్పించుకున్నాడంటే గోడ కానుకొని ఏం చేశాడంటే నిలబడి సొక్కు తీర్చుకున్నాడంట, ఆశలు తీర్చుకున్నాడంట. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా? పాము వారిని
అంటే ఇక్కడ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నువ్వు తప్పించుకునే ఛాన్స్ లేదు. Yes. Amen. ఈ శ్రమ నుండి నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. ఇది అన్య జనులందరి మీదకి రావాల్సి ఉన్నది. హల్లెలూయా. ఈ కథ అర్థమైతేనే కానీ ఇప్పుడు మన అందరికి నిజంగా దేవుడు మన ఎడల ఎంత కృప చూపించాడో అర్థమవుతుంది. Amen. 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 Yes. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇంకొక విషయాన్ని నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. అన్యుల జనుల యొక్క స్థితిని మీకు అర్థం చేయడానికి చెప్తున్నా. అవునా కాదా? ఒకప్పుడు ఈ సంగతి నాకు తెలవక నేను కూడా ఒక అన్యుడిలాగా ఉండటమే గ్రేట్ అనుకున్నాను. నిజమండి, వాస్తవం చెప్తున్నా, నేను యథార్థంగా చెప్తున్నా. నేను అన్యుల వల్ల జీవించటమే గ్రేట్నెస్ అని అనుకున్నా నేను, నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ గ్రంథం దగ్గరకు వచ్చి చదువుతున్నానో అప్పుడు నాకు ఈ విషయాలన్నీ బయలుపరచినప్పుడు నిజంగా నా హృదయం ఎంతో సంతోషించింది. ప్రభా, ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను నువ్వు ఎంత ప్రేమించావా ప్రభా, నన్ను ఎన్నుకున్నావా ప్రభా, నన్ను కోరుకున్నావా ప్రభా అని నిజంగా నా ప్రభువును నేను స్తుతించకుండా ఉండలేకపోతున్నా. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియమైనటువంటి సోదరులారా, అన్ని జనులమైనటువంటి మనకి విషయాలు దేవాలు బాగా అర్థం కావాలి. మనందరికీ బాగా తెలుసు, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమికి వెళుతున్నారు. యెహోషువ నాయకత్వంలో ఎరికో దగ్గరికి వేగుల వారు పంపబడ్డారు. వేగుల వారిని ఒక ఆమె చేర్చుకున్నది, రాహాబు, అన్యురాలు, వేశ్య. ఎవరన్నా ఆమె? రాహాబు. హల్లెలూయా. ఆమె యెహోవాను గురించి, ఆయన చేసిన కార్యాల గురించి కేవలం ఏం చేసిందంటే విన్నది. Yes. Amen. అందుకే బైబిల్ చెబుతుంది, వినుట వలన విశ్వాసం కలుగు. అది సంగతి. Amen. Amen. మనమేమో వింటాం కానీ వినకూడని వింటాం. Yes. ఏంటంటే వినకూడనివి వింటాం. అది మనలో విశ్వాసాన్ని పెంచడానికి బదులుగా చెప్పడమా అవిశ్వాసాన్ని నింపుతాం. ఏదో ఒకటి నేను వింటున్నాం కదా అంటున్నారు ఇప్పుడు. అందుకని యూట్యూబ్ తెరిచి, అర్థమవుతుందండి, ఏది పడితే అది వినవాకండి అమ్మా. హల్లెలూయా. ఏది వినాలో అదే వినాలి. అందుకే రెండవ చెప్తుంది, ఈ ప్రవచన వాక్యములు వినువాడును, చదువువాడును, కైకొనువాడును ధన్యుడు. మనం ఏది వినాలో జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. అనేక రకములైనటువంటి బోధలు, దయ్యముల బోధలు ఈ లోకంలోనికి బయలువెళ్ళినాయి. ఏం చేస్తాయండి అంటే ఆ బోధల వలన మనుషులు ఏమవుతున్నారంటే విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. ఆమేన్ చెప్తారా? దేంట్లో భ్రష్టులు అవుతున్నారు? విశ్వాసంలో భ్రష్టులు అయిపోతున్నారండి. ఏం చేసి? బోధలు విని 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 విని. ఈరోజు మనకి డాటా అవునా కాదు, రోజుకు 2 GB వస్తుంది. అది కంపల్సరీ అయిపోయింది కదా. ఏం చేయాలో మనకు అర్థం కావట్లా. డాటాను ఓపెన్ చేసి మళ్ళీ అయ్యి చూస్తే ఏమన్నా మళ్ళీ మన విశ్వాసానికి మనం భంగం కలుగుతుందని మళ్ళీ అయ్యి చూడలేదండి. కొంతమంది ఏం చూస్తారండి, మా వాక్యాలే చూస్తున్నామండి, మొదలే వింటున్నామండి అంటున్నారులే, కానీ ఏం వింటున్నావు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అది నీ విశ్వాసాన్ని ఏం చేస్తుందంటే కోల్పోయినట్లు చేస్తుంది. బైబిల్ చెప్తుంది, ఆత్మ తేటగా చెప్తున్నాడు, అంత్య దినంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. వింటున్నారా? అంత్య దినంలోనే మనం ఉన్నాం. కడవరి కాలంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. దయ్యముల బోధన చేత, వేషధారుల చేత, అవునా కాదండి, మోసపరచు ఆత్మల యందు లక్ష్య పెట్టుకొని ప్రజలు ఏమవుతున్నారంటే విశ్వాసములో భ్రష్టులైపోతున్నారు. వింటున్నారా? ఇప్పుడు ఏం పని చేస్తున్నాయి? మోసపరచు ఆత్మలు, దయ్యముల బోధలు, వేషధారణలు, ఇవన్నీ నేను ఏం చేస్తున్నాయి? విశ్వాసంలో సన్నగిల్లేటట్లు చేస్తాను. హల్లెలూయా. అందుకే ఈ గడియ వర్తమానం ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని అభివృద్ధి చెందించేది. అందుకే మన ప్రవక్త ఏమన్నాడంటే 7 ఉరుములలో 7 ముద్రలలో ఏమి దాగుందంటే ఎత్తబడే విశ్వాసాన్ని నువ్వు వదులుకుంటావు. స్వస్థపడే విశ్వాసం కాదు, రెప్పపాటులో
మార్పు చెందే విశ్వాసం నీలో నింపబడుతుంది. ఆమేన్ ఆమేన్ ఏమింటే అర్థమవుతుంది మీతో చెప్పేది. అందుకే వినుట క్రీస్తును గురించిన మాట వినాలి. ఈరోజు వినకూడని మాటలు మనం విన్నామనుకో, అందుకే బైబిల్ చెప్తుంది, కీర్తన గ్రంథం చెప్తుంది, పాపుల మార్గంలో నిలవద్దు, అపాసకులు కూర్చుంటే చోట కూర్చోవద్దు. అవునా కదా? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. హల్లెలూయా. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆనందించుచు. హల్లెలూయా. మనం దేనిలో ఆనందించాలి? దివారాత్రములు అంట. వాక్యం అరగంట ఆలస్యం అయితేనే మనకి మొహం మాడిపోతుంది. ఆనందం ఏది? అవునా కాదా? అదే ఏదైనా ఒక సినిమా ప్రదర్శన పెట్టామనుకో, 3 గంటలు చూసి కూడా అయిపోయింది ఆట. కానీ వాక్యం దగ్గరకు వచ్చినప్పటికి మాత్రం చెప్తుంటే ఆనందంగా వినాలి, ఆనందంగా ధ్యానించాలి. హల్లెలూయా. లోకమునకు లోక సంబంధమైన వాటిలో ఆనందం ఉన్నది, కానీ ఇప్పుడు దేవుని పిల్లలమైన మనకు దేవుని వాక్యంలోనే మనకు ఆనందం. అది వినడం ఆనందం. హల్లెలూయా. వాళ్ళు వాటిని చూస్తే ఎంత పరవశం చెందుతారో, మనం వీటిని వింటున్నప్పుడు కూడా మన ఆత్మలు అంత పరవశం చెందుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చారంటే, రాహబ్ అనేటువంటి వేశ్య ఆయన చేసిన కార్యాల గురించి వినది. ఎంత విశ్వాసం అండి ఆమెకు. హల్లెలూయా. నిజంగా వేగుల వారిని దాచిపెట్టింది. అయ్యా, ఈ పట్టణమును మీకు అప్పగిస్తున్నాడని నేను ఎరుగుదును. ఐ నో. ఏమన్నా ఎరుకు అంటే మామూలు పట్టణమా? ఎంత ఎంత ఏమంటారు దాన్ని? సిబిఐ ఎంక్వైరీ అంటారా, లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటారా? రాహాబు వేసేంటకంట 2 మనుషులు వచ్చారంట. వెంటనే రాజుగారి దగ్గర నుంచి మనుషులు వచ్చేసారు ఆ ఇంటికి. నీ ఇంట్లోకి 2 వేగుల వాళ్ళు వచ్చారు అని బయటికి పంపిమని అంటున్నారు వాళ్ళు వచ్చి. ఎలా అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంత బలిష్టంగా ఉంది. అంటే ఆ దేశం అంతా అల్లాటప్ప దేశమే కాదు, ఆ పట్టణం అంతా అల్లాటప్ప పట్టణమే కాదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు అలాంటి పట్టణాన్ని ఇప్పుడు దేవుడు తన ప్రజలకు అనుగ్రహించబోతున్నాడన్న సంగతి ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఎరిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఐగుప్తులో ఏం చేశాడో, అంత బలమైన పట్టణం నుంచి ఎలా బయటికి తీసుకొచ్చాడో ఆమె విన్నది. అరే, ప్రపంచాన్ని వెళ్తున్న ఐగుప్తు రాజే వీళ్ళని ఏం చేయలేకపోయాడంటే పట్టుకొని అన్ని టమకు టమారా విద్యలన్నింటిలో కూడా ఆరిపోయినోడు ఐగుప్తు అంటే, అన్ని విద్యలలో. అందుకనే మోషే వెళ్ళి కర్రయంలోనే బాగుని చెప్తే ఉలికి పడలాడు. ఉలికి పడ్డారా? ఉలికి పడలా. వెంటనే రాజుగారు కుర్చీ మీద కూర్చొని ఏమన్నాడు తెలుసా? చప్పులు కొట్టి ఎన్ని అంబ్రేలు పిలిచాడు. వాళ్ళు కూడా వచ్చి కర్రలు ఎత్తేసేశారు. వాళ్ళే ఇంకా ఏమైపోయింది? అరే, కర్రలు వేస్తే బాబులు చేసే విద్య నీకే కాదురా బాబు, మాకు కూడా తెలుసు అని చెప్పారు. అట్లాంటి వాడు మరి ఐగుప్తోడు. మరి అలాంటి వారి చేతిలో నుండి దేవుడు తన ప్రజలను వెలపరకు తీసుకొచ్చాడంటే ఇప్పుడు ఆయన ఎంత బలవంతుడో ఇప్పుడు ఆమె ఏం చేయగలుగుతుందంటే గ్రహించగలుగుతుంది. అంత గొప్ప పట్టణమే వారు ఎదుటి ఏం చేయలేకపోయిందంటే నిలబడలేకపోయిందన్న సంగతి ఆమె ఎరిగింది. ఈ రోజు మనకి ఎన్ని విషయాలు విన్నా చేస్తారంటారా? చెప్పరేంటమ్మా? ఆయన సమాధిని గెలిచాడు, పాతాళాన్ని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. ఇది ఆయన సజీవుడు అంటే చేస్తారంటారా? ఇలా జరిగిందంటారా అని ఆలోచిస్తూ ఉంటాం. వాక్యం వింటూ ఉంటే నీలో ఏం రావాలంటే విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మనం రాశాం కదా, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలం నమ్ము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏమన్నది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ రోజు మనం అందరం కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి సోదరులు,
అయితే ఇప్పుడు ఆమె అడిగింది అనమాట, ఏమని? అయ్యా, ఈ పట్టణమును మీ చేతులకు అప్పగించబోతున్నాడు, ఈ పట్టణమును మీరు నాశనం చేసేటప్పుడు మేము నశించిపోకున్నట్లుగా నాకు ఒక ఆనవాలి భయం. Amen. Yes. హల్లెలూయా. అప్పుడు ఆ కిటికీకి ఎర్రదారం కట్టమ్మా, నీవు గాని నీ కుటుంబం గాని ఈ తొగరదారం కట్టబడిన ఇంట్లో ఉంటేనే మీ ప్రాణాలకి ఇంక మేము ఉత్తరవాదులు. Amen. దానికి వెలపలకు వచ్చాక కూడా మాకు సంబంధం లేదు. Yes. Amen. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఇప్పుడు రాహాబు తన ఇంటి వారందరినీ కూడా, అవునా కదా, ఏం తీసుకొచ్చిందంటే ఆ ఎర్రని తొగరదారం కిందకు తీసుకొచ్చుకుంది. Amen. Amen. ఎందుకంటే ఆమెకు అంత విశ్వాసము. ఎందుకంటే ఇక్కడ ఈ ఆనవాళ్ళు కనుంటే మేము క్షేమముగా ఉంటాం, మా కుటుంబం క్షేమముగా ఉంటుంది అని. ఈ రోజు ఈ లోకంలో అనేక మందికి తెలవట్లేదు ఎక్కడ క్షేమం ఉన్నదో, ఎక్కడ భద్రత ఉన్నదో, ఎక్కడ నువ్వు సురక్షితంగా ఉండవలవో, ఎక్కడ నువ్వు క్షేమంగా ఉండవలవో ఈ ప్రపంచం అర్థం చేసుకోలేకపోతుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు పరిగెత్తుకుంటూ వస్తాడంట అందులోనికి సురక్షితంగా ఉండడానికి. Amen. ఈ రోజు ఆకాశం క్రింద భూమి మీద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు, కానీ ఒకే ఒక నామములో రక్షణ కాదు. హల్లెలూయా. Hallelujah. అందుకని ఈ రోజు ఒక విశ్వాసం ఏం చేస్తాడంటే ఎంతో పరుగులు ఎత్తుకొని వస్తాడు. హల్లెలూయా. ఆ నామానికి అంత శక్తి ఉన్నదని విశ్వసిస్తాడు. Amen. ఈ రోజు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలన్నిటి మధ్యలో నుంచి నువ్వు కాపాడబడాలి అంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే, నువ్వు సురక్షితంగా ఉండాలంటే, ఏ నష్టం నీకు వాటిల్లుకుండాలంటే ఒకే ఒక మార్గము ప్రియమైనటువంటి సోదరుడా, యేసుక్రీస్తును ఆశ్రయించడం తప్ప, యేసుక్రీస్తును నమ్ముకోవడం తప్ప, ఆయన నామమును ధరించుకోవడం తప్ప, ఆయన నామమును అంగీకరించడం తప్ప మరొక మార్గం లేనే లేదు. ఈ రోజు ఈ సత్యాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎవరు దాన్ని తృణీకరించినప్పటికీ, ఎవరు దాన్ని త్రోసివేసినప్పటికీ, ఎవరు దాన్ని అపహసించినప్పటికీ, ఎవరు దాన్ని లక్ష్య పెట్టకపోయినప్పటికీ, ఈ రోజు దేవుడు ఆ ప్రత్యక్షత బయలుపాటు తన పిల్లలుగా మనకు అనుగ్రహించాడు. కాబట్టి అందుకని ఆనవాళ్ళ కింద ఆమె ఎంత సురక్షితంగా ఉందో చూడండి. అయితే సమయం వచ్చేసింది. ఎరుకో పట్టణం ఏమైంది చెప్పాలి అందరు గట్టిగా. కత్తి వాత చేత హతము చేయబడినట్లుగా బైబిల్ చెప్తుంది. ఒక్కసారి మనం యెహోషువ గ్రంథం దగ్గరకు వద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. తీసారా? మనందరూ తెలుసు 7 రోజులు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారు. 7వ రోజు 7 మార్లు తిరిగారు. Amen. Yes. యాజకులు బోర్లు ఊదారు, Amen. జనులు కేకలు వేశారు. Yes. అప్పుడు గోడలు కూలిపోయినాయి. Amen. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఆ ఎరుకో పట్టణంలోకి చొరబడ్డారు. Yeah. ఓకేనా? చూడండి ప్రియమైనటువంటి సోదరా, ఎరుకో ప్రాకారం అంతా కూడా కూలిపోయింది, కానీ ఆ ప్రాకారం మీద కట్టబడినటువంటి రాహాబు ఇల్లుకి కనీసం క్రాక్ కూడా రాలేదు. Amen. 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 ఏం రాలేదు. మనం ఎంత కొత్తగా ఇల్లు కట్టినా 4 రోజుల తర్వాత చూస్తే ఎవడదంటే అక్కడ పొగుళ్ళు కనపడదు. ప్రహరీ అంతా, అవునా కదా? ఇప్పుడు మనం ఈ కిటికీని మార్చాలి, ఏదైనా కట్ చేస్తా ఉంటే, ఇక్కడ దీని కట్ ఉంటే అక్కడ పొగుళ్ళు కనపడతాం. మరి విచిత్రం ఏంటో తెలుసా, ఎరుకో ప్రాకారం అంతా కూడా కూలిపోతుంది, కానీ రాహాబు వేసే ఆ ప్రాకారం మీద కదా కట్టుకుంది ఇల్లు. అసలు ప్రాకారం మీద ఇల్లు కట్టిందంటే ఆ ప్రాకారం ఇంకా ఎంత మందం ఉందో. Amen. ప్రవక్త చెప్పాడు, రథములతో యుద్ధం చేసేవాళ్ళంట. Amen. Yes. వినబడుతుందని మీతో చెప్పేది. అంత మందం, అంత వెడల్పు, అంత మందం ఉండేదంట. హల్లెలూయా. కానీ అలాంటి గోడలు కూడా ఏమైపోయినాయి, కానీ రాహాబు ఇంటికి మాత్రం ఏ హాని కలగలేదు. Amen. ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్దామా? Hallelujah. హల్లెలూయా. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి సోదరా, ఆ పట్టణంలోనికి ఎక్కి వాడు పట్టుకున్నారు. 21వ వచనం, వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరిని, ఎద్దులను గొర్రెలను గాడిదలను, ఆ పట్టణములో ఉన్న సమస్తాన్ని కత్తి వాతతో చంపేశారు. చిన్నోళ్ళని కూడా కనికరం చూడలేదండి. కరెక్టేనా కాదా? Amen.
మరి అలాంటి సమయంలో ఈ కుటుంబం ఏం కాల? ఎరుకో పట్టణంలో ఉన్న వేశ్యకి ఏం కాల? ఏ హాని కలగలేదు. తన ఇంటి గోడలకి అపాయం రాలేదు, ఆ ఇంటి లోపల ఉన్న వారికి కూడా అపాయం రాలేదు. ప్రభుకు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చూడండి 22. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకొని రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ ఎరుకో పట్టణంలో మిగిలింది ఎవరయ్యా అంటే రాహాబు అనే వేశ్య, ఆమె ఇంటి వారు. మిగిలిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? హల్లెలూయా. అదంటే ఆయన ఆశ్రయిస్తే, అదంటే ఆయన ఆనవాళ్ళ గ్రంథకు వస్తే ఆమెను గట్టిగా చెప్తామా? ఒక అన్యురాలు ఆ గ్రహింపును కలిగి, ఆ ప్రత్యక్షతను కలిగి, ఇప్పుడు ఆ గొప్ప దేవుణ్ణి ఏం చేసిందంటే ఆశ్రయించింది. ఇప్పుడు మనం కూడా ఎవరు? అన్యులమేనా? చెప్పాలమ్మా. మనకు దేవతల చరిత్ర తెలుసు కానీ దేవుడి చరిత్ర తెలవదు. కానీ ఇప్పుడు ఇంతకాలం నుంచి మనతో చెప్తుంది అదే, ఒకే దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా. హల్లెలూయా. అవునా? ఆయన ఎంత గొప్పవాడు. భూమిని కలగజేసిన వాడు, సూర్యుడిని కలగజేసిన వాడు, అవునా, చంద్రుడిని కలగజేసిన వాడు, నక్షత్రములను కలగజేసిన వాడు, సముద్రాన్ని కలగజేసిన వాడు, జంతువులను కలగజేసిన వాడు, శూన్యంలో సృష్టి చేసిన వాడు. హల్లెలూయా. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసిస్తున్నటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయనను ఆశ్రయించడానికి సిగ్గుపడొచ్చా? అవకాశం, భాగ్యం దొరికిందండి మనకి. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదించబడిన ప్రజలు, ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ప్రజలు ధన్యులు. భూమికి పునాదులు వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన తన వధువుగా ఎన్నుకున్నాడు. మనం ఎవరు ఇప్పుడు ఆశీర్వదించబడి? సరే, ఇప్పుడు ఎరుకో గోడల వలన ప్రమాదం కలగలేదు, కత్తివాత వలన కూడా ప్రమాదం జరగలేదు. కరెక్టా కాదా? ఇప్పుడు ఆ వేగుల వారు వెళ్ళి ఆమె ఇంటిని అందరినీ కూడా తీసుకొచ్చాడు. ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడన్నా ఆలోచించావా మనం కలిగిన వారందరినీ రక్తం గుర్తు కింద తీసుకొద్దామని, ఆయన నామం కిందకు తీసుకొద్దామని ఆలోచన చేస్తున్నావా? అదేమంటే మేము బ్రైడ్. హల్లెలూయా. నీ ఇంటిని కాపాడుకోవాలనే ఒక చింత, రాబోతున్న శ్రమ నుండి, తీర్పు నుండి, ఉగ్రత నుండి, దేవుని కోపాగ్ని నుండి కాపాడుకోవాలనేటువంటి ఒక భారం. ఎందుకంటే ఆ సత్యం నీకు తెలిసింది కాబట్టి, నువ్వు దాన్ని ఎరుగుదువు కాబట్టి. అవునా కాదా? ఎరగకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఎరిగావు కాబట్టి దేవుడు ఆ సంగతి నీకు బయలుపరిచాడు కాబట్టి, విశ్వాసంతో నువ్వు గ్రహించావు కాబట్టి ఈ రోజు నీ కుటుంబంలో కూడా నువ్వేం చేయాలి? ఆ ఆనవాళ్ళు క్రిందకు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అది కాదు కానీ, చూడండి, వెలుపలకు తోడుకొని వచ్చిరి ఆమె ఇంటి వారిని అందరినీ. వినపడిందా నేను చెప్పిన మాట? అండర్లైన్ చేసుకోండి మాట. ఎరుకో పట్టణం అంతా కత్తివాతతో హతమైపోతే, ఎరుకో పట్టణం అంతా కత్తివాతతో ఏమైపోయింది? హతమైపోతే. హల్లెలూయా. ఇప్పుడు ఆమెను, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చి బ్రతికించి, ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పెట్టారు? ఇశ్రాయేలీల పాళెములో కాదు, పాళానికి వెలపల బయట. అంటే ఇశ్రాయేలుతో కలిసి ఉండటానికి కూడా యోగ్యత లేని ప్రజలు. అది అన్యుడి స్థితి. అందుకే నేను అంటున్నాను, మనకి ఎంత కురపించాడో అర్థం చేసుకోండి. అందుకోసం ఇది చెప్పేది. ఇది అర్థమైతే గాని నువ్వు ఆయన స్తుతిస్తావండి. అసలు నువ్వు ఆయన దేవుడుగా కలిగినందుకు, ఆయన బిడ్డమైనందుకు
ఆయన ఎడలెంత కృప చూపినందుకు నువ్వు ఆయన స్తుతించుకుంటే ఎలా ఉండగలవు? ఆమేన్. yes. పాళెమునకు వెలుపల ఎక్కడ ఎక్కడెక్కడ ఆమేన్. ఇశ్రాయేలు ఉండే పాళెములో కూడా ఉండడానికి అర్హత లేదు. ఎవరికి? అది అన్యుడి స్థానం. కానీ దేవుడు తన మనసులో అన్యుడికి ఇచ్చిన చోటేంటో తెలుసా? అన్య జనాంగానికి ఇచ్చిన చోటేంటో తెలుసా? ఆయన ప్రక్కన 1000 ఏళ్ల పాలన ఆయన రాజు అయితే ఆమె రాణిగా ఆయన సింహాసనం వద్దు ఆయన ప్రక్కన. అది పాళెములో కూర్చోడానికి అర్హత లేని దాన్ని ఎంత గొప్ప భాగ్యం అండి. ఇవన్నీ వింటున్నప్పుడు మన హృదయాలు ఏం చేస్తాం? కొంతమంది అంటారు, నేను మాలమాది కూడా దేవుడు నమ్ముకున్నవే. తెలియనోడు మాట్లాడతారు ఇవి. yes. ఇది అర్థమైనోడు అసలు ఒక అన్యుడు ఏంటి, ఒక అన్యుడి స్థానం ఏంటి, ఒక అన్యుడి మీదకి ఏమి రావాల్సి ఉన్నది, కానీ అలాంటి అన్యుడి పట్ల దేవుడు ఎంత కృప చూపించాడు. ఈ విషయాలన్నీ మనకి ఏమవుతాయి? హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాదా? అందుకనే చెబుతున్నాను, శ్రమ పొందవలసిన జనాంగాన్ని, ఉగ్రత పొందవలసిన జనాంగాన్ని, ఆమేన్. శ్రమను చూడకుండా హల్లెలూయా ఇశ్రాయేలు పాళెములో నివసించడానికి కూడా అర్హత లేనటువంటి జనాంగాన్ని హల్లెలూయా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నయోమి అన్యురాలే కదా? ఆమేన్. అవునా కదా? నయోమి ఎవరంటే అన్యురాలే కదా, మోయాబు రాలే కదా? కానీ ఇప్పుడు ఆమె ఏమైంది? బోయాజుకు భార్య అయింది. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో చూపిస్తున్నాడు ఒక అన్యుని పట్ల దేవుని యొక్క ఆలోచన ఏమైనది, ఒక అన్యునికి దేవుడు అనుగ్రహిస్తున్న స్థానం ఏమైనది, అన్య జనాంగంలో నుండి దేవుడు నిన్ను ప్రేమించి ఎన్నుకొని ఏ స్థితికి తన కృప చేత నిన్ను హెచ్చిస్తున్నాడు. అర్హత లేని మనకు, యోగ్యత లేని మనకు, మరణించవలసిన మనకు, శ్రమ నందవలసిన మనకు, తీర్పు నందవలసిన మనకు, ఉగ్రత నందవలసిన మనకు, ఇశ్రాయేలుతో కలిసి నివసించడానికి యోగ్యత లేని మనకి ఎంత గొప్ప యోగ్యత! హల్లెలూయా. అందుకే అన్నాడు, మన ఎడల ఆయన కృప ఎంత హెచ్చుగా. ఆమేన్. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్తామా? ఆమేన్ అని గట్టిగా చెప్తామా? హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి సోదరులారా, ఇశ్రాయేలు ప్రజలకి యేసుక్రీస్తు అంటే ఏంటో ఇప్పటికీ తెలియదు. ఇప్పటికీ తెలియదు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు దేవుడు అంటే యూదులు అసలు నమ్మరు. వింటున్నారా? అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు యేసును దేవుడని నమ్మినటువంటి సంఘాన్ని ఏం చేశాడంటే, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసిన సంఘాలను ఏం చేశాడంటే హింసించాడు. yes. ఆయన వచ్చి నేను దేవుని నేను ఆది అందున్న వాక్యాన్ని శరీరానికి భూమి మీదకి వచ్చాను, నిజమైన వెలుగునని, అవునా కదా? ఆయన గురించి సాక్ష్యం ఇస్తే ఆయన నమ్మితే ఇప్పుడు ఆయన గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన దెయ్యం పట్టినోడు, అక్రమంగా పుట్టినోడు అని చెప్తున్నారు. yes. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈ రోజు ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యులమై ఉండి శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. అలా వినండి ఈ మాట. ఇప్పుడు మనం ఎవరమంట? ఇశ్రాయేలుకి ఏముంది? మనకేమి లేదు, సున్నతి ఆచారం లేదు. అందుకని ఇప్పుడు సున్నతి గల ప్రజలు సున్నతి లేని వారిని ఏమంటున్నారు? సున్నతి లేనివాడా. ఒకరోజు దావీదు గొలియాతు ఎదుట నిలబడ్డప్పుడు ఏమన్నాడు?
సున్నతి లేని ఫిలిస్తీయుడు. ఆమేన్ ఆమేన్ ఒక అన్యుడి గురించి మాట్లాడుతున్నటువంటి మాట. yes సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఆమేన్ ఆమేన్ సున్నతి కలిగిన ప్రజలను, జీవము గల దేవుని సైన్యమును ఆమేన్ తృణీకరించడానికి వాడు ఏ పడ్డాడో ఆమేన్ అంత హీనంగా చూశాడు. దేన్ని బట్టి? వాళ్ళకు సున్నతి ఉంది, వీళ్ళకి సున్నతి లేదు. ఎందుకంటే వీళ్ళు ఇశ్రాయేలీయులు, వాళ్ళేమో వాళ్ళ చేత ఎంత హీనంగా పిలువబడ్డా. yes గొలియాతుని ఎంత హీనంగా మాట్లాడాడు దావీదు. హల్లెలూయా. అన్ని జనులమైనటువంటి మనము సున్నతి లేని వారం, వారి చేత సున్నతి లేనివాడా అని పిలువబడ్డ ప్రజలు మనం. ఇంకేమంటారో చూడండి అక్కడ. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరసత్వం పొందడానికి కూడా అర్హత లేని జనాంగం. ఇప్పుడు మనం ఏం పాట పాడుతున్నాం? పరలోకము నా దేశం. ఎక్కడిది నీ దేశం? అది ఎవరి దేశం చెప్పండి అమ్మా. అక్కడ పౌరులు ఎవరు? మరి నువ్వెవరివి? కానీ ఇప్పుడు నీకేమిచ్చాడు ఆయన? ఆమేన్ 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 గ్లోరీ దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు విశ్వసించడం ద్వారా ఆమేన్ హల్లెలూయా నిజమైన అబ్రాహాము సంతానమై ఆ దేశంలో స్వతంత్రించుకోవడానికి నువ్వు ఏం కలిగి ఉన్నావు అంటే హక్కును కలిగి ఉన్నావు. ఇది నా దేశం అని చెప్పుకునే అర్హత నీకు ఇచ్చాడు. నిజానికి ఒక అన్యుడుగా నీకు ఆ యోగ్యత అర్థమవుతుందా? అర్థం కాదు. ఆమేన్ ఆమేన్ ఇవి అన్ని జనులమైన మనకు దేవుడు ఇచ్చిన సున్నతి లేని వారు అనబడినాం మనం. తర్వాత ఇశ్రాయేలుతో పౌరసత్వం మనకు లేదు. కానీ ఈరోజు మనం నా పౌరస్థితి అక్కడ ఉందని చెప్తాం. ఆమేన్ నా ఆమేన్ సిటిజన్షిప్ అక్కడ ఉందని చెప్తున్నా. ఈరోజు అమెరికా సిటిజన్షిప్ ఉందంటే వాడి పెద్ద హీరో చూసినట్టు వస్తారు. ఇప్పుడు మనకున్నది అమెరికన్ సిటిజన్షిప్ కాదు, మనకున్నది ఇప్పుడు పరలోక పౌరసత్వం. హల్లెలూయా. అక్కడ ఎలాంటి రోగాలు ఉండవు, దొంగతనాలు ఉండవు, దోచుకోవడాలు ఉండవు. కనబడుతుందా? కన్నీరు ఉండదు. ఎలాంటి సిటిజన్లు మనం? అలాంటి దేశానికి మనం ఏమయ్యాం? పౌరులమయ్యాం. హక్కును సంపాదించుకున్నాం. నిజానికి మనం అసలు ఇశ్రాయేలుల పాలనకి ఎలపలు ఉండాల్సిన మనకు అదే చెప్తున్నాడు ఇక్కడ. వారు నాయన నువ్వు అసలు విందురా బాబు, నీకు ఇవ్వబడిన కృప ఏంటో చూడు, అసలు నీకు ఇవ్వబడిన ఆధిక్యత ఏంటో చూడు. అసలు ఆమె గట్టిగా చెప్తావా? హల్లెలూయా అని గట్టిగా చెప్తావా? చూడండి ప్రియమైనటువంటి సోదరా ఏమంటున్నాడు? ఆయనను పరదేశులను అక్కడ వెళ్ళిపోయారు. అప్పుడే ఇశ్రాయేలుతో సహపౌరులు గాక పరదేశులు చూడండి, మనం పరదేశులం అంటే ఆ దేశానికి చెందిన వాళ్ళమే కాదు. అలాంటి మనకి ఇప్పుడు ఆ దేశంలో పౌరసత్వాన్ని ఇచ్చారు. అందుకని ఇప్పుడు మనం పరలోకం నా దేశం అని పాడతాం. అవునా కాదా? పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం మన దేశానికి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. నిజానికి వారసత్వం లేదు, కానీ క్రీస్తుని బట్టి మనకు ఆ వారసత్వం దొరికింది. ఆ యోగ్యత ఒక అన్యుడికి మనకి ఇచ్చాడు. అందుని బట్టి మనం దేవునికి ఏం చేయాలి? ఒకసారి పౌలు గారు రోమా పౌరసత్వం గురించి మాట్లాడారు. రోమా పౌరుణ్ణి ఇలా చేయొచ్చా అని అన్నాడు. అంటే పౌరసత్వానికి కొన్ని హక్కులు ఉంటాయి. అసలు నిజానికి రోమీయుడు కాదు పౌలు, యూదుడు, హెబ్రీయుడు. వినబడుతుందండి? కానీ రోమా పౌరసత్వాన్ని ఆయన ఏం చేశాడంటే కలిగి ఉన్నాడు, పొందుకోగలిగాడు. అవునా కదా? ఒక యూదుడు ఒక అన్య పౌరసత్వాన్ని ఎలా కలిగి ఉన్నాడో ఇప్పుడు అన్యులమైనటువంటి మనము ఇశ్రాయేలు యొక్క పౌరసత్వాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇంకో మాట కూడా చూడండి. వాగ్దాన నిబంధన లేని, అసలు మనకు వాగ్దానాలు ఉన్నాయా? చెప్పండి అమ్మా. ప్రభా ఇశ్రాయేలు కాపాడువాడు కొనుక్కడం నిద్రపోవడం అన్నావు కదా నాయన. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుక్కడం నిద్రపోవడం అన్నాను, కానీ
అన్ని జనులు కాపాడుకుంటాం ఎంత కూడా. ఆమేన్. ఈ వాగ్దానం ఎత్తి చేయడానికి నీకు ఏమన్నా అప్పుందా? Yes. బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఆ వాగ్దానములన్నీ కూడా Israel. ఇశ్రాయేలువే. Yes. కానీ ఇప్పుడు అవి మనకేమవుతున్నాయి? మన వాగ్దానం. మనకు కూడా చెందుతున్నాయి. అందుకని స్తోత్రం చెప్పండి. మరి ప్రతి వాగ్దానం అందుకన్నాడు, క్రీస్తునందున్న వారికి వాగ్దానములు ఎన్నైనను అవి అవును అన్నట్టుగానే ఉన్నాయి, కానీ ఏది కూడా కాదు అన్నట్టుగా లేదు. Yes. ఆమేన్. నిజానికి ఏ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయడానికి మనకు అర్హత లేదు. నీకు సొంత లేదా? అయ్యా సొత్తు లేదు, దాన్ని ఇల్లాలుగా చేస్తున్నాను కదయ్యా. ఆమేన్. అడగడానికి హక్కు ఉందా నీకు? అన్యుడికి లేదు. లేదు. కానీ ఇప్పుడు ఒక అన్యుడిని దేవుడు ప్రేమించి ఎంత గొప్ప యోగ్యతనిచ్చాడో, ఎంత కృప చూపించాడో ఇప్పుడు అన్యుడు గ్రహిస్తే ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాగ్దానం లేదు, నిబంధనలు కూడా లేవు. నిబంధనలు ఎవరివి? ఇశ్రాయేలుది. పాత నిబంధనే కానీ కొత్త నిబంధనే కానీ. ఆమేన్. కానీ ఇప్పుడు ఆ నిబంధనకి మనల్ని కూడా ఏం చేశాడు ఆయన? హల్లెలూయా చేశాడు. ఆమేన్. ఎంత గొప్ప కృప అండి. ఆమేన్. ఆమేన్. ఎంత గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి జనాంగాన్ని, ఎలాంటి ప్రజలమైన మనల్ని, అవునా, ఎంత కృప మన ఎడల చూపించాడు. అందుకే అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే, యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేదే కృప. ఆమేన్. కృప. అందుకే మనం పాడుపడతాం, ఎంత అద్భుతమైన కృప నా వంటి నీచుండి Yes. Yes. రక్షించింది. ఆమేన్. హల్లెలూయా. ఉన్నత స్థితిలో నన్ను నిలబెట్టింది. అందుకే దేవుని యొక్క ప్రవక్త ఈ కాలం వర్తమానికి ఏమన్నాడు తెలుసా? నేనేమి గొప్పవాడిని కాదు, కేవలం కృప ద్వారా రక్షించబడిన పాపిని. కేవలం ఆయన కృప చేతనే దేవుడు నాకు ఈ స్థానమును ఇచ్చాడని అంటాడు. హల్లెలూయా. ఈరోజు అపొస్తలుడైనటువంటి పౌలు మొదటి సంఘకాలపు దూత కూడా ఏమన్నాడు తెలుసా? నేనేమై ఉన్నానో కేవలం అది దేవుని యొక్క కృపయే ఉన్నదన్నాడు. ప్రయాసపడినది నేను కాదు, కృపయే అని అంటాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఈరోజు మనకి ఎంత గొప్ప కృప అనుగ్రహించబడింది. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఇందాక మనం చదువుకున్న దగ్గరికి, వాగ్దానములు నిబంధన లేని పరజనులు. రెండోది ఏంటంటే అసలు నిరీక్షణ లేదు. దేని గురించి నిరీక్షిస్తాను? హల్లెలూయా. ఆమేన్. నా ప్రియులను సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడుకుంటున్నట్లు నేను ఒక మర్మం చెప్తున్నాను. అసలు నిరీక్షించడానికి నీకు నిరీక్షణ అక్కడది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు శారా వలన సంతానాన్ని ఇస్తానని. నిరీక్షణతో అబ్రాహాము ఏం చేశాడు? ఎదురు చూశాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అలా నిరీక్షణతో కనిపెడతానికి అసలు ఏముంది నీకు? నిరీక్షణ లేని, అంటే ఎదురు చూసే అర్హత కూడా కనిపెట్టుకొని ఇది పొందుకుందాం అనే ఆశ కూడా లేని జనంగా మనం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనము ర్యాప్చర్ కోసం, ఎత్తబడుట కొరకు, శరీరాల మార్పు కొరకు, మధ్యత అమధ్యతను ధరించడం వరకు, సైతం నుండి అక్షతోనికి కొనుకోబడే ఆ ఉన్నతమైన వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు నిరీక్షణతో. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ. దేనికమ్మా నువ్వు ఎదురు చూసేదంటే, ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు పొందును. ఈ దినములలో ఒక ఉదయమున విజయము మరణమును రింగివేయును. ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు పొందును. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఆమేన్. ఆమేన్. సంతోషంగా ఉన్నారా? గ్లోరీ. హల్లెలూయా. అవునా కదా? ఎంత ఎదురు చూస్తున్నావు ఇప్పుడు? ప్రభువా నీ రాక కోసమే. ప్రభువా యేసు త్వరగా రమ్ము. ఆమేన్. అవునా కదా? ఆత్మయు పెళ్లికి మాకు ఏమంటున్నారు? రమ్ము. Yes. ఇప్పుడు అలా నిరీక్షించే చెప్పండి, కనిపెట్టుకొని కృప దేవుడు అన్ని జనమైన మనకి
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. తర్వాత లోకమందు దేవుడు లేని వారునై ఉండి వినండి ఈ మాట. ఈ లోకంలో అన్యులు ఏమి లేనోళ్ళు, దేవుడు లేని వారు. దేవుడు లేని ప్రజల మనం అసలు. Yes. ఆమేన్ అందుకే ఈ రోజు అన్య జనులకి అన్ని దేవుళ్ళే. తండ్రి లేని వాళ్ళకి అందరు తండ్రి. దేవుడు లేనివాడికి అందరూ దేవుడు. సూర్యుడు, దేవుడే. చంద్రుడు, దేవుడే. నక్షత్రాలు, ఒక్క పంది, దేవుడే. అంతే. చెట్టు, పుట్ట, రాయి, గట్టు అన్ని దేవుడు. అన్ని. Yes. ఎందుకంటే లేడు. దేవుడే. ప్రభు స్తోత్రం చెప్పు. ఆమేన్. అదండి మన స్థితి. Glory. దేవుడు లేని నాకు, Yes. ఆమేన్ హల్లెలూయా అవునా కాదా? దేవుడు లేని నాకు. అందుకనే అసలు ఇశ్రాయేలుల దేవుడు అని పిలువబడిన వాడు Yes. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు అందరికి ఆమేన్. అందరికి. ఆమేన్. అందుకే ఒకప్పుడు పేతురు అర్థమైందండి, కొర్నేలు దగ్గరకు వచ్చినప్పుడు చెప్పిన మాట ఇది. Yes. దేవుడు పక్షపాతి కాడని ఆమేన్. నేను ఇప్పుడు గ్రహిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము అనుకున్నాం ఆయన మా దేవుడే అని అనుకున్నాము, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు అందరి దేవుడు. కులమేదైనా, మతమేదైనా, జాతి ఏదైనా, రంగు ఏదైనా నువ్వు అంగీకరిస్తే ఇప్పుడు ఆయన నీకు దేవుడుగా ఉండడానికి. అందుకే నాయగారు పాడబడ్డాడు, నీవే దేవుడవని. తెలియనప్పుడు దేవుడు లేని వారుగా ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నిటినీ దేవుడుగా మొక్క, ఆమేన్ కానీ ఇప్పుడు ఆయనే దేవుడు. ఆమేన్. 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 నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఒకప్పుడు ఎంత గొప్ప భాగ్యం. అందుకే అన్నాడు, యెహోవా దేవుడు కాగలిగిన జనులు. ఎస్ ప్రభా, నువ్వు నాకు దేవుడు అయ్యావా, ఆమేన్. ఆమేన్. నన్ను నీ కుమారునిగా స్వీకరించావు, నన్ను నీ కుమార్తెగా స్వీకరించావయ్యా. అయ్యా అన్యుడైన నువ్వు నన్ను ఇంత ప్రేమించావు ప్రభా, నాయన ఇంత కృప చూపించావు ప్రభా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ వింటున్నప్పుడు మన హృదయాలు ఆమేన్. 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 ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన ఎడల ఆయన కృప ఎంత హెచ్చుగా ఉన్నదో. హల్లెలూయా. దేవుడు లేని నాకు నువ్వు దేవుడు అయ్యావు ప్రభు. ఆమేన్. ఆమేన్. ఒకప్పుడు దేవుడు లేని ప్రజలంగా మనం ఉన్నాం, కానీ ఇప్పుడు నాకు దేవుడు. ఆమేన్ ఆమేన్. ఈయన కూడా దేవుడు కాదు, ఈయనే నా దేవుడు. ఆమేన్. ఆమేన్ ఈ ఉదయకాల సమయంలో నాకు క్రాప్ వేయడానికి ఒక ఆయన వచ్చాడు. ఆమేన్ చచ్చిపోయిన తర్వాత ఏమవుతారండి? కుక్క అవుతారా, పెద్ద అవుతారా, మళ్ళా జన్మట్టు ఉంటుందా ఏంటంటే అని అడిగారు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత అన్నాను, ఈ విషయం నేను చెప్తుంటే మీరు నమ్మట్లేదయ్యా. మీరేమో ఆయన దేవుడే, ఈయన దేవుడే, అందరి దేవుడే అంటున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు సమాధానం చెప్పు. మీ ఆవిడ నీ దగ్గరకు వచ్చి ఈయన కూడా మా ఆయన అంటే అట్లుంటది చెప్పరేంట. ఈయన కూడా ఆయనే. మా ఆయన అనాలా, ఈయనైనా ఆయన అనాలా? ఈయనే. ఈయన కూడా మా ఆయన అంటే ఇంకో ఆయన ఎవరు ఉన్నారు? ఈయన కూడా దేవుడు అంటే ఇంకొకడు కూడా దేవుడు ఉన్నాడు అని కాదు. కాదు, ఈయనే. కొంచెం కాంట్రవర్స్ గా ఉంటది, కానీ ఈరోజు గ్రహించడానికి చెప్తున్నాను. ఆమేన్. ఈరోజు మనం చెప్పాలి, ఈయన నా దేవుడు, ఆమేన్. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆమేన్ ఆమేన్. ఆమేన్. స్పష్టత. అసలు దేవుడు లేని ప్రజలకి దేవుణ్ణి గురించిన ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఆమేన్. ఆమేన్ నిజానికి అవునా కాదా? ఆమేన్ మాట్లాడతలేదు. ఆమేన్. ఆమేన్. దేవుడు లేని ప్రజలకి దేవుడిని గురించిన ప్రత్యక్ష. ఆమేన్ అందుకని ఇప్పుడు అందరూ వాళ్ళని అడిగారు, ముగ్గురా ఒక్కళ్ళ అన్నారు. అసలు సందేహం లేదు, తడబడేది ఒక్కడే. ఆమేన్. అక్కడ తండ్రి, ఇక్కడ కుమారుడు, ఇక్కడ పరిశుద్ధాత్మ, ఎన్ని లేఖలు చెప్పి మనం గలిబిని చేయాలనుకున్నా అసలు మనం గలిబిని అవును. అయ్యే ఛాన్సే లేదు. ఆమేన్. ఆమేన్. ఆయన ఒక్కడే. హల్లెలూయా. మనకు తెలుసు ఒక్కడే దేవుడు. ఒకప్పుడు దేవుడు లేని ప్రజలుగా ఉన్న మనకు ఆయనే. ఆమేన్ ఆయన దేవుడు అనే సంగతి దేవుడు మనకు. ఆమేన్. అందుకు బట్టి దేవునికి ఏం చేయాలి? మహిమ దేవునికి. ఆమేన్. స్తోత్రం. వందనాలు చెప్పాలా, ఆమేన్. కృతజ్ఞతలు చెప్పాలా, స్తోత్రం చెప్పాలా. ఆమేన్. దేవునికి ఇస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా దేవుడు ఎవరో తెలియక, ఆమేన్ ఎరగక. ఆమేన్ ఆయన అంటాడు, కీర్తన భక్తుడైతే
వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని చూస్తున్నాడు అంట. Amen. Yes. వివేకంతో ఎవడన్నా వెతుకుతాడేమోనని చూస్తున్నాడు అంట. ఆమేన్. హల్లెలూయా. అందరూ అవివేకులు అయిపోయారు, పనికి మాలిన వారు అయిపోయారు, త్రోవ తప్పి ఏకంగా అందరూ పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. హల్లెలూయా. కానీ దేవుడు లేని మనకు ఇప్పుడు ఆయన దేవుడై నేనే దేవుడు అని ఇప్పుడు ఆయన మనకి ఏం చేస్తున్నాడంటే ప్రత్యక్షపరుచు. Amen. 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 హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తుని గురించి ఆనాటి యూదులకి ఏముందండి? సందేహం ఉంది, సందేహం. సంశయం ఉంది, ఆమేన్. ఇంకా అటు ఇటుగా ఉన్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కట్టడా కాదా? కానీ అన్యులు వచ్చి Amen. ఆమేన్. ఆమేన్. అన్యులు వచ్చి కనాను స్త్రీ వచ్చి తన కుమార్తె దయ్యం పడితే అయ్యా నువ్వు తప్ప ఇంకెవరయ్యా? Amen. Amen. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఏం మాట్లాడేది వెనక్కెళ్ళిందా? లేదు. ఎందుకంటే ఆ ప్రత్యక్షత ఆమెకు దొరికింది. Amen. శతాధిపతి వచ్చి Amen. నిజంగా ఆయనలో ఉన్న అధికారాన్ని గ్రహించగలిగాడు. Amen. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, Glory. నా ఇంటికి రావడానికి కూడా. నేను అనుకుంటలేదు. అవునా కాదా? Yes, yes. శతాధిపతి 100 మంది సైనికుల మీద అధికారి, ఎంత మంచి హోదా కలిగినటువంటి అవునా వ్యక్తి, ఎంత చక్కని గృహం ఆయనకు ఉన్నది, ఎంత చక్కని గృహోపకరణాలు ఉంటాయి ఆయనకి. కానీ అలాంటి గృహంలోనికి రావడానికి కూడా నేను అర్హుడు కానంటున్నాడు. ఎందుకంటే ఒక అన్యుడు కాబట్టి. అంటే ఒక అన్యుడి దగ్గరికి దేవుడు రావడానికి కూడా యోగ్యత లేనివాడు. కానీ ఇప్పుడు ఆ దేవుడు నీలోనికి వచ్చాడు. ఆయన ఎంత గొప్ప Amen. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఈరోజు ప్రియమైనటువంటి సోదరా, ఈ మాటలను బట్టి మనం ఏం చేయాలంటే చాలా సంతోషించాలి, Amen. ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తుకు మనం దూరస్తులుగా ఉన్నాం, కానీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఇలాగ మనం ఇటు బట్టి మనం ఆయనకి ఏమైపోయామంటే దూరస్తులుగా ఉన్నాం. దూరస్తులై. మనం ఆయన దగ్గరకు రావడానికి అర్హత లేదు, ఆమేన్. కానీ మన పట్ల దేవుడు ఎంత కృప చూపాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. చూడండి ప్రియమైనటువంటి సోదరా, సువార్త మొట్టమొదట వెళ్ళవలసింది యూదుల దగ్గరికి వెళ్ళి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కానీ దేవుడు వారి హృదయాలను కఠినపరిచి ఆమేన్. అవునా త్రోసివేసేటట్లు చేశాడు. ఎందుకో తెలుసా? అన్ని జన్మైన మన దగ్గరికి ఆ వర్తమానమును తీసుకురావడానికి, ఆ వాక్యమును తీసుకొని రావడానికి. హల్లెలూయా. ఎంత గొప్ప కృపా ఏర్పాటు. యోగ్యత లేని మన దగ్గరికి, అర్హత లేని మన దగ్గరికి దేవుడు ఏం చేశాడు? ఆ వర్తమానాన్ని Amen. ఆమేన్. తీసుకొచ్చేటట్లుగా మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్. ఎంత గొప్ప కృపనిచ్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె నేను గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? అందుకే ఈరోజు నా ప్రియమైనటువంటి సోదరుడు, అన్ని జనులమైన మన ఎడల ఆయన చూపినటువంటి కృప Glory. ఎలా ఉంది? గొప్పది. చాలా హెచ్చుగా ఆమేన్. ఆమేన్. ఉన్నది అనడానికి కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టాను. ఆమేన్. అవునా కాదా? ఆమేన్. ఈరోజు చూడండి, ఈ చివరి కాలంలో ఉన్న వధువుకి ఇచ్చిన ఇంకా కృప ఎంత గొప్పదంటే, ఆమేన్. మన ముందున్న 6 సంఘ కాలాలలో ఉన్న వధువు కూడా తెలియని సంగతులు Yes. ఆమేన్. దేవుడి కాలంలో ఉన్న తన వధువుకు చెప్పాడు. Amen. Amen. Yes. యోగ్యత లేని వారికి, ఆమేన్. అర్హత లేని వారికి, ఆమేన్. అవునా కదా, ప్రతి మర్మమును కూడా ఏం చేశాడంటే, మన విమోచన ప్రణాళిక కాదు అసలు. ఆమేన్. ఆమేన్. సృష్టిని ఎలా విమోచిస్తున్నాడో విమోచించే ప్రణాళిక కూడా బయలుపరచు. మనగా చెప్పాడు. Yes. ఆమేన్. ఇశ్రాయేలులో యొక్క విమోచన ప్రణాళిక కూడా మనకే చెప్పాడు. అవునా కదా? ఆమేన్. ఒక మాట నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు దేవుడు మన పట్ల చూపినటువంటి కృప ఎంత గొప్ప. Amen. Amen. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం. యేసు ప్రభు పునరుద్ధారుడైన తర్వాత సజీవుడుగా వారి మధ్యలో 40 రోజులు ఆయన తనను తాను సజీవునిగా కనపరుచుకొని ఆరోహణం అయ్యేటప్పుడు నిజంగా వారందరూ కూడా కూడి వచ్చి ప్రభువుని అడిగినటువంటి మాటలు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట నీ పని కాదు. Yes.
ఎవరి గురించి అడిగారు వాళ్ళు? వాళ్ళు ఎవరు? ఇశ్రాయేల్ కాదా? ఇస్రాయేల్. ఆమేన్. వాళ్ళు అడిగింది తమ రాజ్యం గురించి కాదా? Yes. ఆమేన్. అవునా కాదండి? ఇప్పుడు వాళ్ళ రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుంది, ఎప్పుడు అనుగ్రహించబడుతుంది అన్న విషయాన్ని వాళ్ళకి చెప్పాలా? ఆమేన్. అన్ని జనులకు మాట చెప్పాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Glory. ఆమేన్. అవునా? వాళ్ళకి ఎప్పుడు రాజ్యం అనుగ్రహించబడేది అనేటువంటి ఆ మరణము కూడా దేవుడు మనకు చెప్పాడు. ఎందుకంటే కాలమును సమయమును దేవుడు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఆ కాలం వచ్చినప్పుడు అందుకనే 7వ దూత పరుగు దినములలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారంగా దేవుని యొక్క మరణం అంతా ఆమేన్. ఇప్పుడు ఎవరికి చెప్పాడు? ఆమేన్. ఆమేన్. అన్ని జనులకి. ఆమేన్. అన్ని జనులు ఆమేన్. 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 హల్లెలూయా. ప్రతి మర్మమును కూడా దేవుడు ఎవరికి చెప్పాడు? మనకి అన్ని జనులకి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు నామమును గురించినటువంటి బయలుపాటు కూడా ఆమేన్. ఆమేన్, ఆమేన్. అలా యూదులు కూడా వచ్చిందిలే కానీ నైస్య ఆలోచన సభలో అది కోల్పోయారు. ఆమేన్. ఈ పునరుద్ధారపు గడియలో, ఎందుకంటే ఇది రిస్టోరేషన్ టైం కదా, ఆమేన్. పునరుద్ధరించే గడియ కదా, ఏదైనా ప్రవచనం ప్రకారంగా. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి మరలా ఆ నామమును మనకి ఏం చేస్తున్నాడు? ఆయన బయలుపరుస్తాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దాన్ని మనకి ఏం చేస్తున్నాడంటే తేటపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు ఆ విషయాలు మనకి ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ప్రతి మర్మమును కూడా మనకి ఏం చేస్తున్నాడు? చివరిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమేన్. అంటే దాన్ని వివరించను కానీ, వివరించే సమయం కూడా లేదు కానీ ఆమేన్. ఒక విషయం చెప్తాను. రోమా 16:25. రోమా 16:25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి ఏమండి? ఆమేన్, ఆమేన్. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లుగా అనాది నుండి కూడా రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఆమేన్. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరికి? అన్ని జనులకి. అన్యజనులకి. ఆమేన్. హల్లెలూయా. అనాది నుండి ఆమేన్. దాచిన మర్మాలన్నీ కూడా ఆమేన్. ఎవరికి చెప్పాడు? చెప్పండి. అసలు ఏంటి నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నా. నీ అర్హత ఏంటి? ఇన్ని యోగ్యతను పొందుకోవడానికి అసలు నీ స్థానం ఏంటి? నీ యోగ్యత ఏంటి? నీ అర్హత ఏంటి? ఏం లేదు. ఆమేన్. చెప్పాలి. ఆమేన్. ఆయన కృప. ఏంటి అసలు ఏంటి? ఆమేన్. నిజమునకు నీవు శ్రమ నొందవలసిన దానవే గాని, తీర్పు నొందవలసిన దానవే గాని, ఉగ్రత నొందవలసిన దానవే గాని, దేవుని కోపాన్ని నొందవలసిన దానవే గాని, ఆమేన్. హల్లెలూయా, ఇలాంటి దానవ ఇట్లాంటి జనాంగంలో నుండి దేవుడు ఆమేన్. ప్రేమించి ఎన్నుకొని ఎంత గొప్ప ప్రపంచాడు. హల్లెలూయా. ఆమేన్ అని గట్టిగా చెప్తామా? హల్లెలూయా అని గట్టిగా చెప్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకుంటే నిజంగా ఒక అన్యుడికి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం ఎంత గొప్పదో అర్థం. రక్షణ లేదు, దేవుడు లేడు, నిరీక్షణ లేదు, వాగ్దానం లేదు, నిబంధన లేదు, పరదేశులము, పరజనులము, సున్నతి లేని వారము, పౌరసత్వం లేదు, బాల్యంలో ఉండడానికి యోగ్యత లేదు. హల్లెలూయా. అవునా కాదా? అసలు ఆయన వైపు కన్నులెత్తి చూసి ప్రభువాని పిలవడానికి కూడా, అవునా కాదు? ఒక సొంగరు ఏమన్నాడు? అయ్యా నీ తోటి కన్నులెత్తి చూసి ప్రభువాని పిలవడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా. కానీ అలాంటి జనాంగానికి ఇప్పుడు ఏం చేశాడంటే అనాది నుండి దాచబడిన మరణాలు కూడా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆమెకి హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనం విశ్వాసమునకు విధేయులమై ఎత్తబడే విశ్వాసమును పొందుకొని శ్రమను, తీర్పును, ఉగ్రతను చూడకుండా తొలిపోబడడానికి దేవుడు అన్యజనులమైన మన పట్ల హల్లెలూయా ఆయన మనల్ని తన రాణిగా, తన సింహాసనం మందు 1000 ఏళ్ల పాలన తన ప్రక్కన 1000 ఏళ్ళు రాణిగా చేసిన ఆమె ఎవరైనా ఉన్నారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు సీఎం గా చేసి ఉంటారు?
ముఖ్యమంత్రి గారు సీఎం గారు భార్య అని ఎన్ని సంవత్సరాలు పిలిపించుకున్నాడు అంటారు? జాగ్రత్తగా వినండి ప్రియమైన. అట్లా ఆలోచిస్తే హల్లెలూయా. ఆమేన్. ఇప్పటికీ కాంగ్రెస్ చెప్పింది డి అంటే ఢీ కొట్టి ఢిల్లీ కూడా దర్బారు 37 సంవత్సరాలు మూగన్నల జెండలు ఎగరవేసిన చరిత్ర కాంగ్రెస్ దాని. దిక్కు కూడా ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. మరి రేపు నువ్వు ఎన్ని సంవత్సరాలు వెయ్యి. ఆమేన్. ఆమేన్. చెప్పాలి? ఆమేన్. 1000 ఏండ్లు రాణిగా ఆమేన్. అవునా రాజ్యంలో కూర్చున్న యోగ్యత ఆమేన్. ఎవరికి ఇచ్చాడు? అన్ని జనులే. యోగ్యత దేవుడు లేని ప్రజలు, యోగ్యత లేని ప్రజలు. ఆమె ఎంత గొప్ప కృప. ఇంకా ఎవరైనా సరే అమ్మా, నేను మీ అందరితో చెప్తున్నాను, ఇంకా ఎవరైనా సరే ఒక అన్యుడుగాను ఉంటే దేవుడు తన కృపతో ఆమేన్. నిన్ను పిలుస్తున్నాడు, తన కరములు చాచి పిలుస్తున్నాడు. నీ పాపములు, శాపములు, నీ అపరాధములు, దోషములు అన్నిటినీ కడిగి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి తన ఆత్మనిచ్చి తన కుమార్తెగా తన ప్రియురాలుగా నిన్ను స్వీకరించి ఆమేన్. హల్లెలూయా నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కేకలేసి నేను ఏం చేస్తున్నాడు? పిలుస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం, ఆమేన్. ఎంత గొప్ప ధన్యత. అర్హత లేని మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. అందుకని మన ఎడల ఆయన కృప ఎంత ఉన్నతం. హెచ్చుగా ఉన్నదో ఈ రాత్రి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా ఎవరైనా సరే అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు అన్ని జనుల్ని, ఎందుకంటే ఇది అన్య జనుల కొరకు ద్వారం తెరవబడిన కాలం. Yes. హల్లెలూయా. అన్య జనుల కొరకు దేవుడు ఒక కాలాన్ని నియమించాడండి. అంటారా కాదా? ఆమేన్. హల్లెలూయా. అన్య జనుల కొరకు దేవుడు ఒక కాలాన్ని పెట్టాడు. వారిని దర్శించాలని, వారికి తనను తాను ప్రత్యక్షపరచుకోవాలని, వారికి ప్రతి మర్మమును బయలుపరచాలని, వారికి ఎంతమంది విశ్వాసం ఇవ్వాలని, వారిని మా శ్రమను చూడకుండా, తీర్పును చూడకుండా కొనుకోబడాలని దేవుడు వారి పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి దేవుడు అన్ని జనులను ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. Yes. యెహోవా దొరకు కాలంలో మీరు ఏం చేయాలి? ఎదకాలి. ఆమేన్. 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 ఒక రోజు ఏమైపోతుందంటే అన్ని జనుల యొక్క కాలం ముగించు. ముగించబడతా ఉంది. ఈ కృప వెళ్ళిపోతుంది, దాటుకొని వెళ్ళిపోతుంది. ఈ కృప మనల్ని అన్ని జనుల యొక్క 7 సంఘకాలంలో ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? 7వ సంఘకాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం. అన్ని జనుల యొక్క కాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం. అయినా ఇప్పుడు దేవుడు ఇంకా కూడా తన కృప ద్వారా అన్యుల్ని తన వధువుగా ఉండడానికి రమ్మని, యోగ్యత లేని దాన్ని, అర్హత లేని దానిని, నువ్వు ఎలాంటి దానివైనా, నువ్వు ఎంత గొప్పవైనా, నేను నిన్ను కడుగుతాను, క్షమిస్తాను, నీతిమంతుడిని చేస్తాను, నా ఆత్మ నీకు ఇస్తాను, నా వాగ్దానం నీకు ఇస్తాను, నా రాజ్యం నీకు ఇస్తాను, నా సింహాసనం నీకు ఇస్తున్నాను, శ్రమను తోడుకొని తీసుకుపోతున్నాను. పాపం చేసి మహిమను పోగొట్టుకున్నావో అవన్నీ కూడా నేను ఇస్తాను. ఆమేన్. 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 పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. పొందుకున్న మీరు, ఆమేన్. హల్లెలూయా, పొందుకున్న మీరు అందుకని నిరీక్షణతో ఆమేన్. ఏం దిగులు చెందకుండా, Yes. Yes. హల్లెలూయా, నేను తిరిగి చూడకోకుండా, నిందలైన, అవమానమైన, అపాస్యమైన, గెలిచైన, శ్రమైన, దరిద్రతైన, బాధైన, అధికారమైన, ఉన్నవైన, లేనివైన ఏదైనప్పటికీ కూడా ఆయన నుండి నన్ను ఎడబాటు చేయగలిగింది ఏది లేదు. ఏది కాదండి. ఆమేన్. ఏ పరిస్థితి కాదండి. యేసు వైపు చూస్తూ ఎంత నిందించారు, ఎంత అవమానించారు, ఎంత పరిహసించారు, ఎన్ని అపవిత్రమైన పేరుతో పెట్టారు, ఎంతగా ఆయన శ్రమ పెట్టారు, అయినా సరే నేను తిరిగి చూడకోకుండా ఎలా ముందుకు సాగాడో ఈరోజు అన్య జనాంగంలో ఉన్న వధువు కూడా వెనక్క తిరిగి చూడకోకుండా, హల్లెలూయా, నిరీక్షణతో నా ప్రియుడు, ఆమేన్. యోగ్యత లేని మనకు ప్రియురాలా అని పిలవబడడానికి కూడా యోగ్యత లేని జనాంగం మనల్ని, కానీ ఏమంటారు తెలుసా? నా ప్రియురాలా, ఆమేన్. నా ప్రాణేశ్వరి అని నే ప్రియుడు ఏం చేస్తున్నాడంటే కేక వేసి పిలుస్తాడు. రా. సుందరవతి అమ్మ, ఆమేన్. సుందరివతి రాణి. నా ప్రియురాలా అనే యోగ్యత ఆయన ప్రియుడు, నువ్వు ప్రియురాలు. ఆమేన్. హల్లెలూయా. ఒక అన్యుడిని అట్లా పిలుస్తామంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప కృప. అందుకని మరణమైన కృప ఎంత హెచ్చుగా ఉన్నది. అందుకే ప్రతి మార్గాన్ని కూడా దేవుడు మనకు బయలుపరిచి మనల్ని విశ్వాసంలో విధేయులకు చేసి ఇప్పుడు మనం ఏం చేస్తుంటే
ఎత్తబాట్లు. ఆమేన్. ఐ బిలీవ్. ఆమేన్. ఈ దినంలో ఒక రోజు ఏం జరగబోతుందంటే నా దేహం రెప్పబాట్లు. ఆమేన్. ఆమేన్. అవునా కాదా? మార్పు చెందుతుంది. శ్రమను చూడకుండా, తీర్పును చూడకుండా, ఉగ్రతను చూడకుండా నేను పడిపోతాను. నా ప్రభుత్వ యుగాలు నేను జీవిస్తానని నిరీక్షణతో ఈ వధువు ఏం చేస్తుందంటే విశ్వాసంతో ముందుకు సాగు. అట్టి కృప దేవుడు ఇచ్చిన సంఘానికి సమృద్ధిగా దయచేయండి. తిరిగి సమయం దైవజనులకు అప్పగిస్తాను. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. అన్న త్వరగా ముగించారు కానీ ఇంకో కొంతసేపు చెప్తే బాగుంటుంది అనిపించింది. అనుకున్నా 9:30 పావుకు 10 అనుకున్నాను నేనే. ఎంత అన్నమాట 9 అనుకున్నాను. అవ్వలేదు ఇంకా. ఇంకొక గంట చెప్పుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఏదేమైనా దేవుడు మన పట్ల చూపిన గొప్ప కృప. ఆమేన్. ఈ రోజు మనం బ్రతుకున్నామంటే దేనివల్ల? ప్రయాసపడడం వల్ల, మనం తినటం వల్ల, మన కండ అండ బలం వల్ల. దేని వల్ల బ్రతుకున్నామంట? మన అర్హత దేని వల్ల వచ్చిందంట? చెప్పాలి. మనం ఈ లోపలికి రావడానికి అర్హత ఇచ్చారు ఆయన. దాని అర్థమైందా? కృప. ఆయన కృప లేకపోతే మనం ఏమి చేయలేం. ఆ కృప మన మధ్యలో ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడవలసిన ప్రతి విషయంలో ఆయనను మనం దేవుడిగా కలిగి ఉన్నాం కాబట్టి ఆయన కృపలో ఎప్పుడు మనం వర్ధిల్లుతూ సంతోషాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఎలా ఉండాలి? ఎంతమంది ఆయన కృపను సంతోషిస్తున్నారు? చెప్పలేదు ఆయన కృపను సంతోషిస్తే అప్పుడు మనం ఎలా ఉంటామంట? ఎలా ఉంటాం? హృదయంలో బాధను చూసి, అప్పులు చూసి, అనారోగ్యాలు చూసి, సమస్యలు చూసి, ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి కార్యములు చూసి చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనకు ఒక నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? చెప్పాలి. ఏంటా నిరీక్షణ అంట? ఏం చేస్తాం? ఆ ఎత్తబాటు విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. కానీ అబ్బాయి కూడా చేస్తే నీకు ఎత్తబడే గుణం ఎక్కడ ఉంది? నీకు అర్హత ఎక్కడ ఉంది? నీ వల్ల ఏమవుతుంది? మనం రకరకాలుగా వాడు మన లోపల చూస్తా అంటే కానీ ఏ మాత్రం అర్హత లేని మనల్ని అర్హులుగా చేసిన దేవుడు. వాడికి ఎన్ని లోపాలు చూపించింది కనుక మన ఆయన అర్హులుగానే చేశాడు. ఆయన పరిశుద్ధులు గనక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. ఆయన నీతిమంతుడు గనక మీరు నీతిమంతులుగా ఉండమని చెప్పాడు. అపవాది వచ్చి ఎన్ని చెవులో జోరేగలాగా వాగినా వాడితో చెప్పు, రే నా దేవుడు నీతిమంతుడు, ఆయన రక్తం కింద నేను కూడా నీతిమంతుడు, నాకు ఒక ఆనవాలు ఉంది నీతిమంతుడు అంటారు, నాకు ఒక గుర్తు ఉంది. ఆమేన్. నాకు ఒక గుర్తు ఉంది. ఆ గుర్తును బట్టే ఈరోజు నీవు ఒక గుర్తును కలిగి ఉన్నావు, ఒక ఆనవాలు కలిగి ఉన్నావు. అదే యేసుక్రీస్తు. ఆయన రక్తం కింద ఉండాలి. ఎవరు రక్తం కింద ఉండాలి? ఏ గుర్తును కలిగి ఉండాలి? ఈరోజు ఏ గుర్తు మనం కలిగి ఉన్నాం? పోయిన వారం కూడా చెప్పాను, గుర్తింపు అనే వర్తమానం చెప్పు. నిజంగా దేవుని యొక్క కృప. పోయిన ఆదివారం చెప్పిన మాట కూడా గుర్తింపు అనే వర్తమానం. మనం ఎలా గుర్తింపు పడతామంట? మనం ఎలా గుర్తింపడాలి? క్రీస్తులో. మన గుర్తింపు ఆయనే ఉండాలి. ఎందుకంటే అసలు గుర్తింపే లేని మనకి ఇచ్చిన గుర్తింపు ఆయన. ఆమేన్. అంత గొప్ప కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చక్కటి వర్తమానం. ఎన్ని ఆటంకాలు వచ్చిన వాతావరణం మధ్యలో గలిబిలి చేసింది. బలమైన వర్తమానం వస్తున్నట్టు అందుకోసం ఆటంకాలు ఎక్కువ. ఆమేన్. నిజంగా చక్కటి వర్తమానం తీసుకొచ్చిన మా సహోదరులకి చెప్తున్నాను. చాలా సంతోషం. నిజంగా అన్యులమైన మనకి ఎంత దేవుడు గొప్ప కృప ఇచ్చాడు. అర్హత ఉందా మనకి? ఒకసారి అందులో లేచి ఉండడం. అర్హత లేనటువంటి మనకి దేవుడు గొప్ప అర్హతలు ఇచ్చాడు. ఏ నిరీక్షణలు లేని మనకి ఆయన గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఆయనే నిరీక్షణ అయ్యాడు. చూడండి, అసలు మనకి దేవుడే లేడు అనుకునేటువంటి ఆ సమయంలో ఆయనే మనకు దేవుడిగా, ఆయన తప్ప వేరొక దేవుడు మనకు లేడు. ఆయనే సజీవుడిగా రక్త మాంసములు ధరించుకున్న మన మధ్యలో, ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఆయన తను బయలుపరచుకున్నాడు. ఎందుకని? అసలు మనకి ఏ అర్హత ఉందని తను మనం బయలుపరచుకోవాలండి. మనకి ఏ మంచి ఉందని
మనకి మనకి ఏ యోగ్యత ఉందని ఆయన మనకి బయలుపరచుకోవాలి. ఒకసారి ఆలోచించండి, మనకి ఏ మంచి ఉందని, మనకి ఏ అర్హత ఉందని ఈరోజు ఆయన మన పట్ల ప్రేమ చూపించాలి. మనకి ఏ అర్హత ఉందని ఆయన పూర్తిగా మనకు బయలుపరచుకోవాలి. ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన చూపించిన దయను బట్టి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము. ఆమేన్ ఆయన కృపలో ఆనందిస్తూ, ఆమేన్ ఆయన కృపలో సంతోషిస్తూ, ఆయన ఇచ్చినటువంటి కృపను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆమేన్ మనం ఆయన కృపలో వర్తిల్లాల్సిన వారమే ఉన్నాం, ఆమేన్ సంతోషించవలసిన వారమే ఉన్నాం. ఆయన ఏమి చేసినా, ఎంత స్తుతించినా ఆయన రుణం మనం తీర్చుకోలేదు. ఆమేన్ ఎందుకంటే అర్హతే లేదు కదా మనకి. ఎంత గొప్ప అర్హత! వేయినోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణం. వేయినోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే నీ జీవితం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే నీ జీవితం. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నాతో నీవు, నీతో నేను ఒకటే ఉన్నాము. నీతో యేసయ్యా, నాతో నీవు, నీతో నేను ఒకటే ఉన్నాము. యేసయ్యా, నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా. నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, నువ్వు గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన ఏ మనిషి లేని మా పైన నీ కృప చూపించిన గొప్ప దేవుడు. నిజంగా నా ప్రభు, అర్హత లేని మాకు నేను ఏ విషయంలో, వాగ్దాన విషయంలోనే కానీ, నిబంధన విషయంలోనే కానీ, నిరీక్షణ విషయంలోనే కానీ, దేవుని విషయంలో కానీ, ఏ విషయంలో కూడా అర్హత లేని మమ్మల్ని ప్రభా అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లుగా, అన్ని విషయాల్లో కృప పొందుకున్నట్లుగా, అన్ని విషయాల్లో అర్హత సాధించే విధంగా మమ్మల్ని నిలబెట్టింది నీ కృపయ్యా. అంత గొప్ప కృపను బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం సహోదరులు ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడుడా, మహాగణుడు, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన మా దేవా, నీకు వందనాలు నాయనా. నిజంగా అన్ని జనులమైన మమ్మల్ని మీరు ప్రేమించి ఎంతో అత్యధికమైన కృపను చూపించినందుకు నాయన ఏమిచ్చి మీరు రుణం తీర్చలేదు. నిజంగా ప్రభువా, ఎలాంటి జనాంగంలో మేము పడి ఉన్నాం, ఎలాంటి స్థితిని ఉండవలసిన ప్రజలు, కానీ మాకు ఎలాంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. నిజంగా మా ఎడల మీరు చూపిన ఈ కృపకు నాయన ఏమిచ్చి మీరు రుణం తీర్చగలరు. విశ్వసించి నాయన నిరీక్షణతో ప్రభు నాయన నీ దరి చేరి నీవు మాకు సిద్ధపరిచిన సమస్తమును కూడా స్వతంత్రించుకొని నీ యందు ఆనందించే గొప్ప భాగ్యమునకై ఆయుధపడేటువంటి కృపను మాకు దయచేయండి.
వెనుతిరిగి చూడొద్దు నాయన. కుక్క తన వార్తకి తిరిగినట్లు, పంది తన బురదకు మరలినట్లు ప్రభు ఆమేన్. మరలా మేము లోకం వైపు కానీ అన్య జనుల వలె ప్రవర్తించుటకు కానీ ప్రభు అవునాయనా. అయ్యా మేము ఇంకా నిర్లక్ష్యముగా జీవించకుండా ప్రభు యేసయ్యా. నీ వైపు చూస్తూ ప్రభు నీ కృపను బట్టి ప్రభు నిన్ను స్తుతిస్తూ ప్రభు వినయ భయభక్తులు కలిగి నీకు ఒక ప్రీతికరమైన సేవ చేస్తూ ప్రభు నీ రాకడలో నేను ఎదుర్కొనటానికి ప్రభు ఆమేన్. నిరీక్షణతో ప్రభు మేము మా తలలు పైకెత్తుకుని ప్రభు ఆమేన్. కనిపెట్టుకునే కృపను మాకు దయచేయండి. ఆమేన్. మా సమయానికి ఎంతో చెరువుగా వచ్చాను. అవును నాయన, మా ఎడల నువ్వు చూపిన ఈ కృప మమ్మలను ఆమేన్. దాటిపోకుండా ప్రభు ఎస్. ఆమేన్. ఇంకా ఎవరైనా ఇట్టి కృపను అందనటువంటి ప్రజలు ఉన్నట్లయితే ప్రభు అయ్యా. వారి హృదయాలు మీరు తెరవండి నాయన, ఆమేన్. వారి మనోనేత్రాలు తెరవండి ప్రభు, ఆమేన్. వారి కన్నులను మీరు వెలిగించండి ప్రభు. ఆమేన్. వారు మార్మనసు పొందినట్లు సహాయం చేయండి. ఆమేన్. వారి పాపముల విషయమై, వారి నడతల విషయమై ప్రభు వారు పశ్చాత్తపడినట్లు సహాయం చేయండి. పాప క్షమాపణ కొరకు ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందడం నీ కృపని బట్టయ్యా. నీ ఆత్మతో వారిని నింపండి నాయన. ఈ వాక్యం మరంతగా ప్రభు అయ్యా నీ బిడ్డలు గ్రహించగలిగినట్లుగా ప్రభు అయ్యా నేను నీ కృపను అనుగ్రహించండి. తద్వారా నీ వలే మార్పు చెందుటకు నీ కృపని బట్టి ప్రభు ఆమేన్. అయ్యా మరి ఏ ఒక్కరు కూడా ఈ విషయంలో తగ్గిపోకుండా సహాయం చేయాలి. ఎందుకంటే నువ్వు నీ ఎన్నికను తప్పిపోని చేతి ఎవడో కాదు. ఆమేన్. నీ చేతిలో ఉన్న వాటిని ఎవడో అపహరించలేడు ప్రభు. అవునాయనా. నాయన నీ గొర్రెలను నీవు కేక వేసి నువ్వు పిలుచుకుంటావు ప్రభు. ఆమేన్. నువ్వు ఆకర్షించుకునే దేవుడు ప్రభు. ఆమేన్. నిజంగా నాయన నీ బిడ్డలను నీ ఎందుకు ఆకర్షించుకున్నది. ఎవరైతే నీకు దూరస్తులుగా ఉంటున్నారో ప్రభు అవునాయనా. వారందరూ తిరిగి మరలా నీ ఎందుకు రావడానికి సహాయం చేయి. ఆమేన్. నీకు దూరమై మేమేమి సాధించగలం ప్రభు. అవునాయనా. తప్పిపోయిన కుమారుడు గురించి మేము విన్నాం కదా నాయన. అవునాయనా. తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయి ప్రభు తానేం సాధించగలిగాడు ప్రభు, అవునాయనా. తానేం పొందుకోగలిగాడు ప్రభు. ఆయన పందులు పొట్టుతో ఆకలి నింపుకోవలసినటువంటి పరిస్థితి తప్ప ప్రభు, తనకి ఏ పని లేక ప్రభు, తనతో నాయన స్నేహించిన వారు దూరం అయిపోయి ప్రభు, యేసయ్యా. ఎంత దౌర్భాగ్యపు స్థితి ప్రభు. ఆమేన్. కానీ గుర్తు వచ్చినప్పుడు ప్రభు తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. అవునాయనా. అలా నీకు దూరస్తులైన వారందరూ కూడా ఆమేన్. బుద్ధి కలిగి ప్రభు ఎస్. నీ వద్దకు రావడానికి సహాయం చేయి. ఆమేన్. అయ్యా నువ్వు క్షమించే దేవుడు ఉన్నాయి, హత్తుకునే దేవుడు ఉన్నాయి, చేర్చుకునే దేవుడు ప్రభు, తిరిగి మరల వారి స్థానంలో కూర్చుండబెట్టే దేవుడు ఉన్నాయి. ఆమేన్. ఏదో అధోస్థానాన్ని ఇచ్చేవాడు కాదు నాయన. అయ్యా నీ నీ మనస్సులో భూమికి పునాదులు వేయబడక మునుపు వారి స్థానం ఏమైనదో ఆమేన్. ఆ స్థానంలోనికి నువ్వు తీసుకురాగల దేవుడు ఉన్నాయి. ఆమేన్. కనుక గ్రహింపును కలిగిన ఆయన తప్పిపోయిన వారు కూడా తిరిగి రావడానికి సహాయం చేయాలి. ఎవరైతే నిర్లక్ష్యంగా నాయన నిన్ను సేవిస్తున్నారు ప్రభు, నిన్ను వెంబడిస్తున్నారు ప్రభు, ఏదో ఆచారంగా అలవాటుగా నేను వెంబడిస్తున్నాను అంటే ఆత్మను దూరపరచండి. ఆమేన్. నిత్యముగా ఒక గురి కలిగి ప్రభు అయ్యా నా పట్ల ఇంత ఉన్నతమైన కృపను చూపించావా ప్రభు, ఇంత గొప్పగా నువ్వు నన్ను హెచ్చిస్తున్నావా ప్రభు, ఆమేన్. ఏమించి నీ రుణం తీర్చగలనని విశ్వసించి ప్రభు నాయన గొప్ప లక్ష్యంతో ప్రభు నిరీక్షణతో ప్రభు ముందుకు సాగే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి నీవు ఏర్పరిచిన మార్గంలో అత్యంత భయభక్తులతో నడుస్తున్నారు ప్రభు, మరంత ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభు నీతో నాయన నడిచే కృప వారికి దయచేయండి. ఆమేన్. అయ్యా మా మధ్యలో ఎవరెవరు ఎలాంటి అవసరాలు కలుగున్నారో నాయన మాకు తెలియదు, కానీ మీకు తెలుసు నాయన. ప్రతి వాని ఆంతర్యమును నువ్వు ఎరిగిన దేవుడు, ప్రతి వారి యొక్క స్థితిగతులు ఎరిగిన దేవుడు నాయన. ఆమేన్. కేవలం ఎరుగువాడు మాత్రమే కాదు కానీ వారి వ్యాధులన్నీ తీర్చగల సమర్థుడు నాయన, వారి స్థితిగతులన్నీ మార్చగల సమర్థుడు నాయన. నువ్వు మార్చాలిన దేవుడవయ్యా. ఆమేన్. విశ్వసించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాయన వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఆమేన్. నాయన. మేము వారి సమస్యల వైపు చూడలేదు కానీ, వారి స్థితిగతుల వైపు చూడలేదు కానీ, వారి వ్యాధి బాధల వైపు చూడలేదు కానీ, వాటన్నిటికంటే పైగా ఉన్న గొప్ప దేవుడవైన, వాటన్నిటి నుంచి విడుదలనిచ్చిన గొప్ప మహనీయుడవైన నీ వైపు మా కనులెత్తి చూచి విశ్వాసంతో ప్రభువా విడుదలను నాయన, స్థితిగతుల మార్పును ప్రభువా, వ్యాధి బాధల నుండి నాయన కుదర్చబడటకు నాయన నీ కృపను వేడుకుంటున్నాం. సహాయం చేయండి, మహిమ మీరు పొందుతారండి. అలాగే నాయన పరిచయం చేస్తున్న నీ దాసులు స్టీఫెన్ గారిని బట్టి మీకు వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు, ఆమేన్.
ప్రేమించిన సంతానమును బట్టి, బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఆమేన్. అలాగే ఆయన ఆత్మీయ పిల్లలను బట్టి కూడా ప్రభా మీకు వందనాలు. వారు చేస్తున్న ఈ పరిచర్యను ప్రభా మీరు అత్యధికంగా దీవించండి, ఆశీర్వదించండి. నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభా ఆమేన్. నాయన మీ దాసుని యొక్క పరిచర్య ప్రాంతంలో వర్ధిల్లుటకు నీ కృపను అనుగ్రహించండి. మహిమ మీరు పొందుతారండి ప్రభా. ఆమేన్. మరి నిత్యముగా నీ దాసుని యొక్క పరిచర్య అవసరతలు ఏంటో నాయన మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ఆమేన్. నిజంగా నువ్వు మా చాలిన దేవుడు ఉన్నాయి. ఆమేన్. నిజంగా నాయన శూన్యములో సృష్టిని కలగజేసిన నీవు ఆమేన్. ఏమీ లేని చోట ఏమైనా చేయగల నీకు అసాధ్యమైనది ఏముంది? ఆమేన్. నమ్మికతో నీ వైపు చూసి ప్రార్థిస్తున్నాను. నీ దాసుని కొరకు ప్రభా ఆమేన్. మొరపెడుతున్నాను నాయన. Glory. ఇదే సహాయం చేయండి. మహిమ మీరు పొందుతారు. నిత్యముగా నీ దాసుడు తన కుటుంబంతో, తన సంఘంతో నీ ఎదుట నిలబడడానికి బడా నమ్మకమైన నా మంచి దాసుడా